రైట్. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు తోటి మనకి ఆ డెమోస్ కంప్లీట్ అవుతాయి. అట్ ద సేమ్ టైము ఎండ్ టు ఎండ్ ఏం జరుగుతుంది ఆర్కిటెక్చర్ కూడా ఫైనల్గా ఈరోజు కంప్లీట్ చేద్దాం. టుమారో నుంచి రైట్ రైట్ టుమారో నుంచి ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవ్వాలి. రైట్, ఎవరి కాన్సెప్ట్ డిస్కస్ చేసి ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఓకే, పీడిఐ క్రియేట్ చేద్దాం టుమారో నుంచి. సర్వీస్ నవ్ అనేది ఆ యువరల్కి ఎంటర్ అయ్యి పీడిఐ క్రియేట్ చేసి టుమారో నుంచి ఎవరి కాన్సెప్ట్ లైక్ మనకి ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఏమున్నాయి, వాటిని యూజ్ చేసి అడ్మిన్ ఏం కాన్ఫిగర్ చేస్తాడు, ఆ తర్వాత లైక్ అడ్మిన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత అప్పుడు డెవలపర్ పార్ట్కి వెళ్ళిన తర్వాత వాడు ప్లాట్ఫామ్ ఫీచర్స్ యూజ్ చేసుకుని ఎలా ఆటోమేట్ చేస్తాడు ఏంటనేది చూద్దాం. ఓకే రైట్, ఒక్కసారి ఫ్లో ఏం జరిగింది అనేది ఒక్కసారి వరకు చూద్దాం గైస్. స్టార్టింగ్ రైట్, వన్ సెకండ్. కంపెనీ రైట్, ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేస్తాను గైస్. ఈరోజు ఏం డౌట్స్ ఉన్నా అడగొచ్చు మీరు. కంపెనీలో లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. ఎవ్రీ ఎంప్లాయీకి డే టు డే లైఫ్లో సమ్ ఇష్యూస్ రైజ్ అవ్వచ్చు. ఓకే, ఎంప్లాయీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ గురించి తీసుకుందాం. రైట్, ఈ ఎంప్లాయీకి వైల్ వర్కింగ్ సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వల్ల వీడికేం ప్రాబ్లం లేదు, అల్టిమేట్గా కంపెనీకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట, బిజినెస్. ఓకే, ఈ ఎంప్లాయీ సమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాడు అన్నమాట. సమ్ ఇష్యూ, ఆ ఇష్యూ వల్ల బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఇష్యూనే మనం ఏమంటామంటే బిజినెస్ ప్రాబ్లం అంటాం. బిజినెస్ ప్రాబ్లం. ఓకే, మరి ఆ ఇష్యూని కంపెనీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడానికి మేనేజరు సంథింగ్ కొన్ని డైరెక్షన్స్ ఇస్తాడు. రైట్, ద ఎంప్లాయీ షుడ్ బి సాల్వ్డ్ విత్ ఇన్ 2 hours. సమ్ డైరెక్షన్ ఇస్తాడు. దాన్ని ఏమంటా సింపుల్గా బిజినెస్ రైట్ ప్రాసెస్ అంటాం. ప్రాసెస్ కాదు, సంథింగ్ బిజినెస్ ప్రొసీజర్. ఓకే రైట్, అంటే మీ డైరెక్షన్ ఏంది, ద ఇష్యూ షుడ్ బి సాల్వ్డ్. ఇష్యూ అనేది సాల్వ్ అవ్వాలి విత్ ఇన్ సంథింగ్ సమ్ 2 hours అన్నాడు. 2 hours. ఆ ఇష్యూ ఏంటి గైస్? ఆ ఇష్యూ ఏంటి? ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్. ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ అనేది ఇష్యూ. దానివల్ల బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. రైట్, దాన్ని విత్ ఇన్ 2 hours సాల్వ్ చేయాలన్నాడు. మరి దీన్ని సాల్వ్ చేయాలి అంటే సమ్ ప్రొసీజర్, సమ్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అంటే ఎవ్రీ టైము ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆ ప్రొసీజరే ఫాలో అవ్వాలి. అంటే ఒకసారి ఒక ప్రొసీజర్, ఇంకొకసారి ఇంకో ప్రొసీజర్ ఫాలో అవ్వకూడదు. ఓకే రైట్, వన్ సెకండ్ గైస్. హలో, ఒక్క నిమిషం అని క్లాస్లో ఉన్నాను. రైట్ గైస్, మరి ఆ ఇష్యూని సాల్వ్ చేయాలంటే సమ్ ప్రొసీజర్ లైక్ మనకి సమ్ ప్రాసెస్ అనేది బిల్డ్ చేయాలి. కొన్ని స్టెప్స్ అనమాట. దాన్ని మనం ఏమంటాం, బిజినెస్ ప్రాసెస్ అంటాం. బిజినెస్ ప్రాసెస్. ఈ బిజినెస్ ప్రాసెస్ అంటే ఇట్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టెప్స్, కలెక్షన్ ఆఫ్ స్టాండర్డ్ స్టెప్స్ టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లం. బిజినెస్
ప్రాబ్లం. గైస్, ఈ థింగ్స్ అన్ని తెలిస్తే ఇవన్నీ కూడా చాలా సింపుల్ నేర్చుకోవటం అనేది, సర్వీస్ నవ్ అనేది. ఓకే, రైట్. మరి జనరల్గా స్టెప్స్ ఏముంటాయి గైస్? ఎంప్లాయీకి ఇష్యూ రైజ్ అయినప్పుడు వీడు ఏం చేస్తాడు? ఇష్యూని రైట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా. అంటే రిక్వెస్ట్ రైజ్ చేస్తాడు. ఈ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఐటీ హెల్ప్ డెస్క్కి వెళ్తుంది. మరి వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఈ రిక్వెస్ట్ రికార్డ్ చేయాలి. యాక్చువల్గా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ దగ్గర ఉన్న ఆ డెస్క్టాప్ ఇంజనీర్కి రైట్ ఈ టికెట్ లేదా రిక్వెస్ట్ అనేది అసైన్ చేస్తారు. మరి అల్టిమేట్గా ఇక్కడ ఉన్న డెస్క్టాప్ ఇంజనీరు ఏం చేస్తాడు? ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాత అల్టిమేట్గా రైట్ ఎంప్లాయీకి ఇన్ఫార్మ్ చేస్తారన్నమాట. ఆ ఎంప్లాయీ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటారు ఐటీ హెల్ప్ డెస్క్ అన్నమాట. ఇష్యూ సాల్వ్ అయిందా లేదా. ఇలా మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి. మరి వీటిని ఏదైనా ఇష్యూని వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ ఎలా బిల్డ్ చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ ప్రాసెస్ని బిల్డ్ చేసేది ఎవరు అంటే బిజినెస్ అనలిస్ట్ అంటాం. ఏమంటాం? బిజినెస్ అనలిస్ట్. అంటే వేరే వాళ్ళు కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదంటే సమ్ లైక్ ఇక్కడ ఇంజనీర్స్ కానీ వీళ్ళు హెల్ప్ చేయొచ్చు అనమాట ఈ ప్రాసెస్లో. బిజినెస్ అనలిస్ట్. ఓకే, రైట్ గైస్. నెక్స్ట్ మరి బిజినెస్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. మరి ప్రస్తుతానికి బిజినెస్ ప్రాసెస్ని కంపెనీలో మాన్యువల్గా ఫాలో అవుతున్నారు. ఈ బిజినెస్ ప్రాసెస్ని మాన్యువల్గా అంటే సింపుల్గా పేపర్ మీద స్టెప్స్ రాసుకున్నారు. ఈ స్టెప్స్ మనం ఫాలో అవుతామన్నారు. లైక్ అది మెయిల్ ద్వారా లేదా సంథింగ్ ఫోన్ ద్వారా కానీ లేదా ఎక్సెల్ షీట్స్ ద్వారా కానీ ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవుతున్నారు. దీనివల్ల చాలా డిలే అవుతుంది, ఎంప్లాయీ టైం వేస్ట్ అవుతుంది, బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ ఇష్యూని లైక్ దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కంపెనీ బిజినెస్ దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మార్కెట్లో అని చెప్పేసి, ఎందుకంటే ఆటోమేట్ చేయాలి ఈ ప్రాసెస్ అన్ని. అరే రైట్, అందుకని చెప్పేసి వీళ్ళు ఈ బిజినెస్ ఓనర్స్ లేదా కంపెనీ ఓనర్స్ ఏం చేశారంటే సర్వీస్ నవ్ అనే కంపెనీ ఇచ్చే ప్లాట్ఫామ్ను బై చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఓకే, రైట్. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనం ట్రాకింగ్ చేయడానికి లేదు. అంటే ఎంత డిలే అవుతుంది, ఎవరు సాల్వ్ చేశారు, ఏంటి, లైక్ మరి ఇదంతా దీని ఆ ట్రాకింగ్ కూడా లేదు. కాబట్టి ఏం చేస్తున్నారంటే అల్టిమేట్గా ఈ సర్వీస్ నవ్ అనే కంపెనీని అప్రోచ్ అవుతారు వీళ్ళు. సర్వీస్ నవ్ అనే కంపెనీని ఎప్పుడైతే అప్రోచ్ చేయడో వాడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. ఆర్ యూ రన్నింగ్ ఎనీ కంపెనీ అంటాడు. ఎస్, నీ కంపెనీ అయితేనే వాడు లైసెన్స్డ్ వర్షన్ ఒక నవ్ అనే ప్లాట్ఫామ్ని ఇస్తాడు. లేకపోతే వాడు అది ఎందుకంటే రైట్ ఇక్కడ సర్వీస్ నవ్ అనే కంపెనీ ఇచ్చేది నవ్ అనేది ప్లాట్ఫామ్ అనమాట. నవ్ అనే ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఓకే, ఈ నవ్ అనే ఈ ప్లాట్ఫామ్ వీడు ఏం చేయాలంటే సర్వీస్ నవ్ కంపెనీ నుంచి బై చేయాలి. అది ఇయర్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఇయర్లీ పేమెంట్ ఉంటుంది. ఈ సర్వీస్ నవ్ కంపెనీ మనకు ఆల్రెడీ తెలుసు కదా, 2004 ఫైండ్ అవుట్ చేశాడు. అది ఓకే 4 వచ్చింది. ఇనీషియల్గా అది గ్లైడ్ సాఫ్ట్ అని చెప్పేసి నేమ్ వచ్చింది, అదంతా ఉంది. ఓకే, ఈ నవ్ అనే ప్లాట్ఫామ్లో ఎప్పుడైతే మనం బై చేసామో లాట్ ఆఫ్ థింగ్స్ ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. ఏముంటాయి ఇందులో? నవ్ అనే ప్లాట్ఫామ్లో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. రైట్, కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ అప్లికేషన్స్ అని చూద్దాం. కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి అప్లికేషన్స్ అంటే కొన్ని మేజర్ అప్లికేషన్స్. ఒకటి ఐటీ ఎస్ఎం అని, హెచ్ఆర్ ఎస్డి అని, ఐటీ ఓఎం అని, ఇలా ఇవే కాదు లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, రైట్. మరి ఈ అప్లికేషన్స్ని మనం ఎప్పుడైతే నవ్ అనే ప్లాట్ఫామ్ ఉన్నామో ఈ అప్లికేషన్స్ మనకు వస్తున్నాయి.
ఇప్పుడు ఈ అప్లికేషన్స్ మన దగ్గర ఉన్నప్పుడు రైట్, ఏ అప్లికేషన్ని మనం చూజ్ చేసుకోవాలి ఇష్యూని సాల్వ్ చేయడానికి అనేది క్వశ్చన్. ఇక్కడ ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ అనేది ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూ. అది అంటే ఐటీ రిలేటెడ్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఇక్కడ ITSM, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అంటాం. దీనికి సంబంధించిన అంటే దీంట్లో ఏమంటాయి, మళ్ళీ వీటన్నిటిలో కూడా ఏమంటాయంటే మాడ్యూల్స్ ఉంటాయి గైస్. వీటన్నిటిలో కూడా ఏమంటాయి మాడ్యూల్స్ అంటాం. మాడ్యూల్స్ ఉంటాయి. ఎవ్రీ దాంట్లో మాడ్యూల్స్ సపరేట్గా మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో సపరేట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో సపరేట్ మాడ్యూల్స్ ఉంటాయి. రైట్, ఇక్కడ మాడ్యూల్స్ జనరల్గా ఏమున్నాయి అంటే ఫస్ట్ వన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అన్న. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, నెక్స్ట్ చేంజ్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ప్రాబ్లం మేనేజ్మెంట్. ఇలా ప్రతి దాంట్లో కూడా మాడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ మాడ్యూల్స్ ఉంటాయి, ఇక్కడ మాడ్యూల్స్ ఉంటాయి. ఎవ్రీ మాడ్యూల్ ఏం చేస్తుంది అనేది క్వశ్చన్ యాక్చువల్గా. ఎవ్రీ మాడ్యూల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇన్సిడెంట్ మాడ్యూల్ గురించి థింక్ చేస్తే, ఈ మాడ్యూల్ని యూజ్ చేసి మన ల్యాప్టాప్ ఇష్యూ ఉంది చూసారా, దాన్ని సాల్వ్ చేయాలంటే ఐటీ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి అది కూడా ఇన్సిడెంట్ అంటే ఏంటి, అనుకోకుండా సమ్ ఐటీ సర్వీసెస్ అనేది అనుకోకుండా సమ్ ఎఫెక్ట్ అయింది. ల్యాప్టాప్ అనేది రిపేర్ అవడం అనేది అనుకోకుండా జరిగిన ఇష్యూ అనమాట. దాన్ని ఇన్సిడెంట్ అంటాం. ఓకే, అంటే ఈ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ మాడ్యూల్, మరి ఈ మాడ్యూల్ని మనం యూజ్ చేసి, ఈ మాడ్యూల్ని ఎవరు యూజ్ చేయాలి, అడ్మిన్ అండ్ డెవలపర్. ఇక్కడ ఎవ్రీ మాడ్యూల్ అంటే ఆ ఇష్యూ ఏ మాడ్యూల్ సంబంధించింది అనేది ఐడెంటిఫై చేయాలి. ఆ ఇష్యూ ఏ మాడ్యూల్ సంబంధించింది ఐడెంటిఫై చేస్తే, ప్రస్తుతానికి ల్యాప్టాప్ ఇష్యూ అనేది ITSM అప్లికేషన్లో ఉన్న ఇన్సిడెంట్ మాడ్యూల్ సంబంధించింది అనమాట. మరి ఈ ఇన్సిడెంట్ మాడ్యూల్ని రైట్ అడ్మిన్ ఇక్కడ ఏం చేస్తాడు అండ్ డెవలపర్ ఏం చేస్తాడు అనేది తెలియాలి. ఓకే, అడ్మిన్ వచ్చేసి రైట్ ఈ ఇన్సిడెంట్ మాడ్యూల్ యూజ్ చేసుకొని ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ ఉంది కదా ఆల్రెడీ మనకి. ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ ఇక్కడ ఉంది చూసారా, ఈ బిజినెస్ ప్రాసెస్ మల్టిపుల్ స్టెప్స్ ఉంది సార్. వీటిని ఇంతకుముందు మాన్యువల్గా ఫాలో అయ్యారు, ఇప్పుడు వాటిని ఆటోమేట్ చేయాలి. ఆ స్టెప్స్ని ఆటోమేట్ చేయాలి. ఇన్సిడెంట్ మాడ్యూల్ యూజ్ చేసి ఈ మాడ్యూల్లో ఏం చేస్తున్నాం అంటే, ఈ మాడ్యూల్లో మన బిజినెస్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయాలి. బిజినెస్ ప్రాసెస్ ఈ మాడ్యూల్ యూజ్ చేసుకుని మన బిజినెస్ ప్రాసెస్ ఏమైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ని ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నారు, బట్ అప్పుడు మాన్యువల్గా ఫాలో అవుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం మనం మాన్యువల్ కాకుండా ఆటోమేట్ చేయాలి ఈ బిజినెస్ ప్రాసెస్. అందులో ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి కదా. ఈ బిజినెస్ ప్రాసెస్ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. బిజినెస్ ప్రాబ్లం ఏంటి? ఆ బిజినెస్ ప్రాబ్లము ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్, దానివల్ల బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది బిజినెస్ ప్రాబ్లం. మరి ఇక్కడ చూడండి గైస్, క్రూషియల్ రైట్, ఈ బిజినెస్ ప్రాసెస్ దీన్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయాలి. బిజినెస్ ప్రాసెస్ని ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఈ బిజినెస్ ప్రాసెస్ని స్టెప్స్ అని చూసారా, రిక్వెస్ట్ చేయటం, అది హెల్ప్ డెస్క్ వెళ్ళటం, వాళ్ళు మళ్ళీ అసైన్ చేయటం రైట్ ఇంజనీర్కి, వాడు మళ్ళీ రిపేర్ చేయటం, ఇవన్నీ కూడా స్టెప్స్ అని చూసారా, దాన్నే బిజినెస్ ప్రాసెస్ అన్నాం. మరి ఈ బిజినెస్ ప్రాసెస్ని ఈ మాడ్యూల్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇష్యూ ఇన్సిడెంట్ మాడ్యూల్ సంబంధించింది. ఏ మాడ్యూల్ సంబంధించింది? మన బిజినెస్ ఇష్యూ ఇన్సిడెంట్ మాడ్యూల్ సంబంధించింది. ఇన్సిడెంట్ మాడ్యూల్. మరి ఈ ఇన్సిడెంట్ మాడ్యూల్ని యూజ్ చేసుకొని మన బిజినెస్ ప్రాసెస్ని ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా రైట్ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఏంటి ఇంప్లిమెంట్ చేసేది? బిజినెస్ ప్రాసెస్ని, ఈ స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ? ఇన్సిడెంట్ మాడ్యూల్లో.
ఈ స్టెప్స్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయాల్సిన నీడ్ ఉందో, ఈ స్టెప్స్ ఓకే, ఎక్కడ ఇన్సిడెంట్ మాడ్యూల్లో. ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్లో అడ్మిన్ ఏం చేస్తున్నాడు, డెవలపర్ ఏం చేస్తున్నాడు అనేది వచ్చింది ఇక్కడ. ఓకే, డెవలపర్ అనేది ఆటోమేట్ చేస్తాడు కదా, ఆటోమేట్ చేస్తాడు. అంటే ఈ ప్రాసెస్ని ఆటోమేట్ చేయాలి. బటన్ క్లిక్ చేస్తే లాట్ ఆఫ్ థింగ్స్ జరగాలి మ్యాజికల్గా, దాన్ని ఆటోమేట్ అంటాం. ఆటోమేట్ చేయాలంటే ముందు సెటప్ కంప్లీట్ అవ్వాలి కదా. ఆ సెటప్ చేసేది ఎవరు అంటే ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ అన్నిటిని కూడా కాన్ఫిగర్ చేసేయడం లేదా రైట్ వీటిని చేసేది ఈ అడ్మిన్. వీడి థింగ్స్ అన్ని కూడా సెటప్ చేస్తాడు, అంటే కాన్ఫిగర్ చేస్తాడు అన్నమాట. ముందు కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగరేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, అడ్మిన్ పార్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, అప్పుడు డెవలపర్ ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. డెవలపర్ ఇన్వాల్వ్ అయ్యి ఆటోమేట్ చేస్తాడు. ఓకే, అల్టిమేట్గా ఇప్పుడు వీళ్ళిద్దరు వర్క్ చేసేది ఎక్కడా అంటే డెవ్ ఎన్విరాన్మెంట్లో, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం అనమాట. ఇది వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో అప్లికేషన్ ఉన్నప్పుడు, అంటే ఈ మాడ్యూల్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ యూజ్ చేసుకోలేరు. ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి మూవ్ అవుతుంది. రైట్, ఆ ఫీచర్స్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ ప్రాసెస్ తోటి ఈ మాడ్యూల్ని ఎప్పుడైతే మనకి ఇంప్లిమెంట్ చేశారో, అడ్మిన్ అండ్ డెవలపర్ ఇద్దరు వర్క్ కంప్లీట్ అయిపోయింది. చేసిన తర్వాత టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి వచ్చింది. అంటే వీళ్ళు కరెక్ట్గా అడ్మిన్ కాన్ఫిగర్ చేశాడా, లైక్ డెవలపరు ఆటోమేట్ చేశాడా, కరెక్ట్గా ఫంక్షనాలిటీ అచీవ్ చేశారా లేదా అనేది ఈ టెస్టరు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో టెస్టరు టెస్ట్ చేస్తాడనమాట వాళ్ళు చేసిన వర్క్ని. ఓకే గుడ్ ఫైన్ అనుకున్నప్పుడు దీన్ని యూఏటి ఎన్విరాన్మెంట్కి మూవ్ అవుతుంది అనమాట అప్లికేషన్. యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటారు. అంటే రియల్గా ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేసుకునే ముందు దీని కొలాబరేటర్స్ సంథింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రైట్ దీంట్లో అంటే బిజినెస్ ఓనర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వీళ్ళు కూడా అంటే టెస్ట్ చేసుకుంటారు అనమాట. వీళ్ళు వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా, అంటే ఓనర్స్ టెస్ట్ చేస్తారు. ఓకే, చేసుకున్న తర్వాత అంటే ఆల్రెడీ వీడు టెస్ట్ చేశాడు కదా, ఇక్కడ వీడి ఎంప్లాయీ వాడు టెస్ట్ చేశాడు. ఓకే, మరి వాడిని ఎలా నమ్మాలి? అందుకని చెప్పేసి వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఓనర్స్ కూడా U8 అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటాం, వాళ్ళు కూడా టెస్ట్ చేసుకున్నారు. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళింది అనమాట. ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ చేస్తారు. ఇదంతా కూడా డిప్లాయ్ అంటే ఏం లేదు, ఈ చేంజెస్ అన్నీ వెళ్ళి స్టోర్ అవుతాయి అనమాట ప్రొడక్షన్ సర్వర్లో. రైట్, ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళింది. మన ఏదైతే బిజినెస్ ప్రాసెస్ని మనం కాన్ఫిగర్ చేశామో, ఈ బిజినెస్ ఫీచర్స్ని యూజ్ చేసి అడ్మిన్ అండ్ డెవలపర్ ఏదైతే చేశాడో ఆ వర్క్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళింది. ఇప్పుడు లైవ్లో ఉన్నాయన్నమాట ఆ చేంజెస్, లైవ్లో ఉన్నాయి. ఇప్పుడు మన ఎంప్లాయీకి ఇష్యూ వచ్చింది కదా, ఏంటది, ల్యాప్టాప్ నాట్ వర్కింగ్. ఈడు రిక్వెస్ట్ రైజ్ చేయాలి, లేదా కొంతమంది టికెట్ రైజ్ చేయడం అంటారు. అలా రైజ్ చేయాలి అంటే ఆల్రెడీ లైవ్లో ఉంటేనే అప్లికేషన్ వాడు ఆ అప్లికేషన్ యూజ్ చేసుకోగలడు. అర్థమవుతుందా? అంటే వీడు రిపోర్ట్ చేయాలి సంథింగ్, వాడు ఇష్యూని అంటే ఫామ్ ఉండాలా లేదా? ఫామ్ ఉండాలి. ఫామ్లో లాట్ ఆఫ్ రైట్ ఈ ఫీల్డ్స్ ఉంటాయి కదా, మరి ఈ ఫామ్ని కానీ ఈ ఫీల్డ్స్ని కానీ ఎవరు కాన్ఫిగర్ చేశారు? ఆల్రెడీ అడ్మిన్ చేస్తున్నాడు. అడ్మిన్ ఆల్రెడీ ఈ ఫామ్ని కాన్ఫిగర్ చేశాడు కాబట్టి ఈ యూజరు లేదా ఈ ఎంప్లాయీ ఈ ఫామ్ని యూజ్ చేసుకోగలుగుతున్నాడు. అంటే ఆల్రెడీ అడ్మిన్ డెవలపర్ పని కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఎప్పుడైతే వీడు ఈ ఫామ్లో ఫీల్డ్స్ ఏమేమి ఉండాలి ఇవన్నీ కూడా డిఫైన్ చేసి ఉంటాడు. అడ్మిన్ ఏమేమి ఎంటర్ చేయాలి, ఇక్కడ ఏమేమి కీస్ ఉంటాయి మొత్తం డిఫైన్ చేసి ఉంటాడు. ఎప్పుడైతే వీడు ఎంటర్ చేసి వాడు ఇష్యూని సబ్మిట్ కొట్టాడో ఆటోమేటిక్గా కొన్ని థింగ్స్ మ్యాజికల్గా జరుగుతాయి. అంటే ఫ్రంట్ ఎండ్ కొన్ని వ్యాలిడేషన్స్ జరుగుతుంటాయి. ఆ తర్వాత కొన్ని ఫీల్డ్స్ అనేది రైట్ మనకి ఏదైనా ఏమంటారు సమ్ కంపల్సరీ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఫిల్ చేసామా లేదా, చేసిన తర్వాత అల్టిమేట్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది అనమాట. బ్యాక్ ఎండ్లో కొన్ని ఆటోమేషన్స్ జరుగుతాయి. అంటే రైట్ ఈ టికెట్ అల్టిమేట్గా ఈ డేటా అంతా డేటాబేస్లో స్టోర్ అయ్యి అసలు ఈ యూజర్కి అంటే ఈ ఎంప్లాయీ వీడు క్రియేట్ చేయగలడా లేదా, ఇన్సిడెంట్ అంటే ఆ రిక్వెస్ట్ని క్రియేట్ చేయగలడా, వీడికి పర్మిషన్ ఉందా లేదా,
పర్మిషన్స్ కూడా కాన్ఫిగర్ చేస్తాడు అడ్మిన్. వీడికి పర్మిషన్ ఉందా లేదా, ఈ ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి, లేదంటే ఈ టికెట్ రైజ్ చేయడానికి పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ కూడా బ్యాక్ ఎండ్ వెరిఫై చేస్తారు. ఓకే, వాటి పర్మిషన్స్ కూడా ఉంటాయి అనమాట. రైట్, ఆ తర్వాత అది డేటాబేస్లో స్టోర్ అయిన తర్వాత ఆ డేటా అంతా డేటాబేస్లో స్టోర్ అయిన తర్వాత, ప్రాపర్గా స్టోర్ అయిన తర్వాత ఆ డేటాని యూజ్ చేసుకొని ఇప్పుడు ఇది ఏ టీమ్కి లేదంటే ఏ డిపార్ట్మెంట్కి అసైన్ చేయాలి దీన్ని అనేది అక్కడ జరుగుతుంది అన్నమాట. బ్యాక్ ఎండ్ అసైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని థింగ్స్ ఆటోమేటిక్గా జరగాలి. అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని, అంటే SLE అంటారు. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఎప్పుడైతే అసైన్ అయిపోయిందో స్టార్ట్ అయింది వాడి వర్క్, ఇంజనీర్ విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయగలడా లేదా, చేయలేకపోతున్నాడా అనేది అన్ని కూడా లాట్ ఆఫ్ థింగ్స్ మ్యాజికల్గా బ్యాక్ ఎండ్ జరిగిపోతాయి అనమాట. అదే ఆటోమేషన్ అంటే. ఓకే, మరి ఇప్పుడు మనం ఎంప్లాయీ ఇంకా యూజ్ చేసుకోవడానికి చేయలేడు, ఎందుకంటే ముందు రైట్ ఈ అప్లికేషన్లో ఉన్న రైట్ ఈ మాడ్యూల్ని యూజ్ చేసుకొని అడ్మిన్ ముందు కాన్ఫిగర్ చేయాలి, ఈ బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా, ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనే మాడ్యూల్లో ఈ బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, రైట్ అంటే అడ్మిన్ కాన్ఫిగర్ చేస్తాడు, డెవలపరు థింగ్స్ని ఆటోమేట్ చేస్తాడు. అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అది టెస్టింగ్కి వెళ్తుంది, డిప్లాయ్కి వెళ్తుంది, లైవ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రం మన ఎంప్లాయ్ ఎవరికైతే ఇష్యూ వచ్చిందో వాడు దీన్ని యూజ్ చేసుకోగలడు, వాడికి ఇష్యూని రిపోర్ట్ చేయగలడు. అప్పుడు జరుగుతాయి అన్నమాట ఆటోమేషన్స్. వీళ్ళు ముందు కాన్ఫిగర్ చేయాలి మొత్తం కూడా. ఓకే, రైట్, అది ఏం జరుగుతుంది అనేది ఆ డాక్యుమెంట్ నిన్న చూసాం కదా. రైట్, ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది అనేది. ఇలా గైస్ ఇప్పుడు మరి సేమ్ థింగ్ అలాగే ప్రతి దానికి కూడా ఉంటుందిగా. ఇక్కడ చేంజ్ మేనేజ్మెంట్ ఉంది, తర్వాత ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఉంది. ప్రతి మాడ్యూల్ కూడా ఒక బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రతి మాడ్యూల్ కూడా డిఫరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఎవ్రీ బిజినెస్ ప్రాసెస్ విల్ సాల్వ్ ఏ బిజినెస్ ప్రాబ్లం. ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్ ఒక్కొక్క బిజినెస్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్ని ఒక్కొక్క మాడ్యూల్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒక్కొక్క మాడ్యూల్ని అడ్మిన్ డెవలపరు కాన్ఫిగర్ అండ్ ఆటోమేషన్ పర్ఫామ్ చేస్తుంటారు. అంటే ఇందులో HRHDలో కూడా మాడ్యూల్స్ ఉంటాయి. ఎవ్రీ మాడ్యూల్ ఒక బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. రైట్, ఇక్కడ కూడా అడ్మిన్ డెవలపర్ ఉంటాడు ఆ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి. రైట్, ప్రతి ప్రాసెస్ కూడా ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఓకే, రైట్, అయితే ఇక్కడ అడ్మిన్ డెవలపర్ ప్రతి బిజినెస్ రైట్ అంటే ప్రతి మాడ్యూల్లో కూడా బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని థింగ్స్ను యూజ్ చేసుకుంటారు. ఆ థింగ్సే మనకి ప్లాట్ఫామ్ ఫీచర్స్ అంటాం. ప్లాట్ఫామ్ ఫీచర్స్ అవి యూజ్ చేసే అడ్మిన్ వాటిని కాన్ఫిగర్ చేస్తాడు, అవి యూజ్ చేసే డెవలపరు ఆటోమేట్ చేస్తాడు. ఏమంటున్నాం అంటే ప్లాట్ఫామ్ ఫీచర్స్. ఇవన్నమాట అడ్మిన్ డెవలపర్ యూజ్ చేసుకుంది, వీటిని యూజ్ చేసుకుంటారు. ఎప్పుడు ఈ మాడ్యూల్లో బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసే టైంలో ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్ యూజ్ చేసుకుంటారనమాట. అడ్మిన్ డెవలపర్ చేసుకుని వాళ్ళ వర్క్ కంప్లీట్ చేస్తారు. మరి ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్కి ఇంటర్నల్గా కొన్ని పవర్స్ ఇచ్చే ఒకటి ఉందన్నమాట. అంటే ప్రతిది కూడా ఇది UI లాగా, బట్ దానికి బ్యాక్ ఎండ్ రియల్గా ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్ సర్వీసెస్ అంటాం. ప్లాట్ఫామ్ సర్వీసెస్ అనమాట. అవి మనకి కంటికి కనిపించవు, బట్ అల్టిమేట్గా ఈ ఫీచర్స్కి రైట్ పవర్స్ ఇచ్చేది ఇవి అనమాట. వీటిని అడ్మిన్ డెవలపర్ యూజ్ చేసుకుని ప్రతి మాడ్యూల్లో ఒక బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ప్రతి బిజినెస్ ప్రాసెస్ బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటారు అల్టిమేట్గా. ఓకే, రైట్, ఒక్కసారి ఈ డాక్యుమెంట్ నిన్న చూస్తాం కదా. రైట్, అదొకసారి చూద్దాం. కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి గైస్. అంటే ఇది ఎండ్ టు ఎండ్ అనమాట. యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఒక ఓవరాల్ ఐడియా ఇచ్చిన, బట్ ఈ డాక్యుమెంట్లో ఇంకా డెప్త్గా ఉంటుంది. ఈ రోజుతో మనకు సర్వీస్ నవ్ అంటే ఏంటి, ఎండ్ టు ఎండ్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, అంటే సర్వీస్ నవ్ రేపటి నుంచి నేర్చుకున్నప్పుడు ఏ ఫియర్ కానీ ఏ భయం కానీ ఉంటుంది మీకు. నెక్స్ట్ డే ఏం నేర్చుకుంటున్నాము ఏంటి అనేది, ఎందుకంటే ఎండ్ టు ఎండ్ మనకు తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, రైట్, ఆల్రెడీ మనం చూసాం కదా. సరే, ఎవ్రీ అప్లికేషన్
రైట్, చూద్దాం. పర్లేదు, ఈరోజు 9:30 వరకైనా క్లాస్ తీసుకుంటా, ఎందుకంటే కంప్లీట్ అవ్వాలి మనకి. రైట్, ఇక్కడ చూడండి గైస్, మనకు ఆల్రెడీ తెలుసు బిజినెస్ ప్రాబ్లం, ఆ తర్వాత బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ తర్వాత బిజినెస్ ప్రాసెస్ రైట్ ఎలా డిఫైన్ చేసామనేది ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు కంపెనీ పర్చేజ్ చేసింది సర్వీస్ను. పర్చేజ్ చేసినప్పుడు ఎందుకు పర్చేజ్ చేసిందంటే, వీ కెనాట్ మేనేజ్ థౌజండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఇష్యూస్ని మేనేజ్ చేయడానికి ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఎక్సెల్ షీట్స్ యూజ్ చేయడం వల్ల డిలే అవుతుంది. కాబట్టి అందుకు సర్వీస్ నౌ అనే కంపెనీని బై చేశారు. రైట్, ఆ కంపెనీ ఇచ్చిన ప్లాట్ఫామ్ ఇది. బికాస్ సర్వీస్ నౌ ఆటోమేట్స్ ద బిజినెస్ ప్రాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ రిమెంబరింగ్ ఎవ్రీ స్టెప్. సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ రైట్ పర్ఫార్మ్ మెనీ ఆఫ్ దెమ్ ఆటోమేటికల్లీ. ఓకే, రైట్, సెకండ్. ఇప్పుడు అప్లికేషన్ ప్లాట్ఫామ్లో ఏముంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి. ఇది అప్లికేషన్స్, ఇట్ సపోర్ట్స్ ప్రాబ్లమ్స్. రైట్, ఎస్. సో వీ చూజ్ ITSM. ITSM ఎందుకు చూజ్ చేసుకున్నాం, మన ఇష్యూ ఏంటి, IT రిలేటెడ్ ఇష్యూ, ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ అనేది. అందుకు ITSM అనే అప్లికేషన్లో ఆ ఇష్యూ ఉంటుందని. దట్ రైట్, వై, బికాస్ ITSM ఈజ్ డిజైన్ టు మేనేజ్ IT సర్వీసెస్. మరి అందులో మళ్ళీ ఏ మాడ్యూల్ అనేది వచ్చాం. ఇన్సైడ్ ITSM there are many modules are there. ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్, లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఉన్న బిజినెస్ ప్రాబ్లం ఏ ఇష్యూ, ఏ మాడ్యూల్ సంబంధించిందంటే ఇన్సిడెంట్కి సంబంధించింది అనమాట. ఇన్సిడెంట్ మాడ్యూల్ సంబంధించింది అది. ఓకే, రైట్. మరి అవర్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాప్టాప్ నాట్ వర్కింగ్. విచ్ మాడ్యూల్, ఇన్సిడెంట్ మాడ్యూల్. వై, ఎందుకు, బికాస్ an incident means an interruption to a normal IT సర్వీస్ అనమాట. నార్మల్ IT సర్వీస్. ఓకే, దాన్ని మనం ఏమంటాం, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటాం. ల్యాప్టాప్ వర్కింగ్ అంటే నార్మల్, ల్యాప్టాప్ నాట్ లైక్ స్టాప్ అంటే ఇన్సిడెంట్ అనమాట. ఇన్సిడెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్, ఇప్పుడు సరే ఇష్యూ అనేది ఏం తెలిసింది మనకి, ఆ తర్వాత ఏ అప్లికేషన్ యూజ్ చేయాలో తెలిసింది, అందులో ఏ మాడ్యూల్ యూజ్ చేయాలో తెలిసింది. ఇప్పుడు అడ్మిన్ ఎంటర్ అవుతున్నాడు, అడ్మిన్ అనేది ఎంటర్ అవుతున్నాడు. సార్ ఇక్కడ అడ్మిన్ అసలు ఎందుకు ఎంటర్ అవుతున్నాడు, ఆల్రెడీ అప్లికేషన్లు అన్ని కాన్ఫిగర్ చేసి ఉంటారు కదా అనేది వచ్చింది కొంతమందికి డౌట్. సర్వీస్ అనేవాడు వాడు ఇచ్చిన ప్లాట్ఫామ్లో జనరలైజ్గా ఇచ్చుంటాడు. మన బిజినెస్ రిక్వైర్మెంట్కి సెట్ అవ్వకపోవచ్చు, సెట్ అవ్వవు, ఎందుకంటే వాడు జనరల్ బిజినెస్ పర్పస్ కోసం ఇస్తాడు. మన బిజినెస్లో ఉన్న మన బిజినెస్ ప్రాసెస్కి సంబంధించిన ఆ కాన్ఫిగరేషన్స్ ఉండవు అందులో. అడ్మిన్ దాన్ని కాన్ఫిగర్ చేయాలి. ఓకే, రైట్. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ప్రిపేర్స్ ద సిస్టమ్. కెన్ రాహుల్, అతని పేరు రాహుల్, క్రియేట్స్ అన్ ఇన్సిడెంట్ ఇఫ్ దెర్ ఇస్ నో ఇన్సిడెంట్ ఫామ్. ఈ రాహుల్ అనే పర్సన్ ఎవరైతే మన ఎంప్లాయీ ఉన్నాడో, ఇష్యూ వచ్చిందో వాడికి ల్యాప్టాప్, అతను రైట్ ఇన్సిడెంట్ అంటే రిక్వెస్ట్ క్రియేట్ చేయగలరా ఫామ్ లేకుండా. ఇన్సిడెంట్ ఫామ్ లేకుండా, ఇందాక ఫామ్ క్రియేట్ చేసింది సరా, అది లేకుండా ఇది క్రియేట్ చేయగలరా, రిక్వెస్ట్ చేయలేడు కదా, అంటే ఆ డేటాను సెండ్ చేయలేడు కదా. సమ్ వన్ మస్ట్ ప్రిపేర్ ద సిస్టమ్ ఫస్ట్. అంటే అవన్నీ రావాలంటే ముందు అడ్మిన్ వీటిని ప్రిపేర్ చేయాలి. దట్ పర్సన్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్. ఫస్ట్ వన్ అంటే ఫామ్ క్రియేట్ చేయాలి. ఓకే, రైట్. మరి అడ్మినిస్ట్రేటర్ క్రియేట్స్ ద ఇన్సిడెంట్ ఫామ్. ఇన్సిడెంట్లో ఫామ్ ఉంది, మళ్ళీ చేంజ్ రిక్వెస్ట్లో ఫామ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్ మేనేజ్మెంట్లో ఫామ్ ఉంటుంది. ప్రతి మాడ్యూల్లో కూడా ఈ ఫామ్ అనేది కామన్ ఉంటుంది. అంటే ఈ ఫామ్ అనేది ఏంటో తెలుసా, ప్లాట్ఫామ్ ఫీచర్ అనమాట. ఇది ఒక ప్లాట్ఫామ్ ఫీచర్. ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్ అనేది ప్రతి అప్లికేషన్లో ఉన్న ప్రతి మాడ్యూల్లో ఉంటాయి. సేమ్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఉంటాయి. ప్రతి అప్లికేషన్లో ఉన్న ప్రతి మాడ్యూల్లో ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్ అనేవి కామన్ అనమాట అవి. ఓకే, రైట్. మరి వై, అసలు ఈ ఫామ్ ఎందుకు, రాహుల్ నీడ్స్ ఏ స్క్రీన్ టు టెల్ హిజ్ ఇష్యూ. అతనికి ఒక స్క్రీన్ కావాలి, ఒక UI కావాలి, అతని ఇష్యూని రైట్ సబ్మిట్ చేయడానికి కావాలి. వితౌట్ ఫామ్, ఒకవేళ ఫామ్ లేదనుకోండి గైస్, దెర్ ఈజ్ నో వే టు ఎంటర్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ ఎంటర్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఫామ్ లేకపోతే అనేది, అందుకు ఫామ్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు అడ్మిన్ ఒక పని చేస్తాడు, ఏంటి, ఫామ్ని క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ టాస్క్ ఏంటి, ఫామ్ని క్రియేట్ చేస్తాడు. సార్ మనం జీరో నుంచి క్రియేట్ చేయాలి, లేదా ఆల్రెడీ ఫామ్ ఉంటుంది, ఆల్రెడీ సర్వీస్ నోడ్ ఫామ్ ఇస్తాడు. బట్ ఇందులో కొన్ని ఫీల్డ్స్ మనకు అవసరం లేదు, రిమూవ్ చేస్తాం. కొన్ని యాడ్ ఆన్ చేయాలి, కొన్ని ఫీల్డ్స్ మనకు కంపల్సరీ కావాలి, కొన్ని ఆప్షనల్. ఇవన్నీ కూడా మనం ఈ అడ్మిన్ అనేది కాన్ఫిగర్ చేస్తాడు అవి. ఓకే, రైట్. అందులో తర్వాత ఫీల్డ్స్ అంటే ఇందులో ఏముంటాయి, అల్టిమేట్గా ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫామ్లో అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు, యాడ్ చేస్తాడు. ఏమిటి, కాలర్ అంటే ఎవడైతే ఎంప్లాయీ ఇష్యూ రైజ్ చేస్తున్నాడో వాడి నేమ్ అనమాట. కేటగిరీ, ఇది సాఫ్ట్వేరా లేదా హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూనా అనేది కేటగిరీ మెన్షన్ చేయాలి. ప్రయారిటీ, హైయా, మీడియమా, లోనా. అంటే దీనివల్ల ఈ ఇష్యూ వల్ల, ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువగా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందా,
అయితే హై అంటాం, లేదు లైక్ ఇన్ బిట్వీన్, లైక్ మరి పెద్ద హెవీ ఇష్యూ కాదనుకుంటూ మీడియం ప్రయారిటీ, లేదు పెద్ద ఇష్యూ కాదు ఇది, లైక్ కొంచెం నిదానంగా సాల్వ్ అయినా పర్లేదు అన్న కూడా ప్రైయారిటీ ఏంటి లో ఉంటుంది అనమాట. డిస్క్రిప్షన్ అంటే ఏంటి, అసలు ఏంటి ఇష్యూ, ఇష్యూ ఏంటి అని మెన్షన్ చేయాలి. ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ అనేది. ఓకే, అసైన్మెంట్ గ్రూప్, ఏ గ్రూప్కి అసైన్ చేయాలి? నార్మల్ ఎంప్లాయ్కి ఈ ఏ గ్రూప్కి అసైన్ చేయాలో తెలుస్తుందా? కానీ వీడు కొన్ని ఫీల్డ్స్ అనేది ఇచ్చి ఉంటాడు. ఓకే, ఇక్కడ ఇది ఆప్షనల్ గైస్, ఎంప్లాయీ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఈ డేటాని, ఎందుకంటే బ్యాక్ ఎండ్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది అనమాట. నువ్వేం మెన్షన్ చేయాల్సిన పనిలా, ఏ గ్రూప్కి అంటే ఏ డిపార్ట్మెంట్లో ఏ గ్రూప్కి అసైన్ అవ్వాలి. ప్రతి డిపార్ట్మెంట్ మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఏ గ్రూప్కి అసైన్ అవ్వాలనేది ఇక్కడ ఎంప్లాయీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షనల్ అనమాట. ఓకే రైట్, వాడి నేము ఏంటి, కేటగిరీ ఏంటి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూనా, ప్రయారిటీ ఏంటి మెన్షన్ చేయాలి, ప్రయారిటీ నీకు అది లైక్ హై ప్రయారిటీనా, లో మీడియం ప్రయారిటీ, లో ప్రయారిటీనా, డిస్క్రిప్షన్ అంటే అసలు ఇష్యూ అంటే మెన్షన్ చేయాలి. బికాజ్ ద ఇంజనీర్ నీడ్స్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ టు అండర్స్టాండ్ ద ఇష్యూ. అంటే అల్టిమేట్గా ఎవడైతే సాల్వ్ చేయాలనుకుంటున్నాడో ఇష్యూ వాడికి తెలియాలి కదా అసలు ఇష్యూ ఏంటి, ఎవరికి వచ్చింది, దీనికి కేటగిరీ ఏంటి, డిస్క్రిప్షన్, ఇవన్నీ కూడా తెలియాలి వాడికి. అందుకు ఈ డీటెయిల్స్ మనం ఈ ఎంప్లాయీ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేయాలంటే ఫామ్ ఉండాలి. ఈ ఫీల్డ్స్ని కూడా ముందే వీడు అడ్మిన్ అనేది కన్ఫిగర్ చేస్తాడు అనమాట. ఈ ఫీల్డ్స్ కావాలి, ఈ ఫీల్డ్స్నే ఫామ్లో కనపడతాయి అనమాట మనకి. ఓకే రైట్, నెక్స్ట్ వితౌట్ దీస్ ఫీల్డ్స్ ఎవ్రీ ఎంప్లాయీ వుడ్ రైట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. అసలు ఫీల్డ్స్ లేవు మనకు ఒక రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఫార్మాట్ లేదనుకోండి, ఒక్కొక్క ఫార్మాట్లో క్రియేట్ చేస్తారు, అది ఒక కన్ఫ్యూజన్ మళ్ళీ. ఓకే, అలా ఒక ప్రీడిఫైన్డ్ ఒక ఫార్మాట్ అంటే ఆ ఫీల్డ్స్ అనేది ప్రీడిఫైన్డ్గా ఇలా ఉండాలి అని డిఫైన్ చేసినప్పుడు అందరూ ఎంప్లాయీస్ ఎవరికి వచ్చిన ఇష్యూ సేమ్ ఇదే సేమ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి అందుకు ఫీల్డ్స్ అనేది ఎవ్రీ ఎంప్లాయీ వుడ్ రైట్ ద డిఫరెంట్ లైక్ సేమ్ ఫీల్డ్స్ కావాలి. వితౌట్ దీస్ ఫీల్డ్స్ అనేది మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తారు కాబట్టి ఫీల్డ్స్ అనేది కంపల్సరీ. ఓకే నెక్స్ట్ రైట్, నెక్స్ట్ గైస్ యూజర్స్ అంటే అసలు ఈ నవ్ అనే ప్లాట్ఫామ్లో, సర్వీస్ నవ్ అనే కంపెనీ ఇచ్చిన ఈ నవ్ అనే ప్లాట్ఫామ్లో, ఇది నవ్ అనే ప్లాట్ఫామ్. నవ్ ఇందులో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇందులో ఇది వచ్చేసి ITSM, ఇక్కడ HRSD, ఇక్కడ ITOM. ఇందులో మాడ్యూల్ ఉంది కదా, లైక్ ఇన్సిడెంట్ మాడ్యూల్, లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి ఎవరి దాంట్లో. అయితే అసలు ఈ నవ్ అనే ప్లాట్ఫామ్లో ఏమి యాక్టివిటీ చేయాలన్నాను, అది ఎంప్లాయీ అయినా అంటే దీన్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ వాడికి అకౌంట్ ఉండాలి. ఇందులో ఎవడు యూజ్ చేయాలన్నా అంటే ఇందులో ఫాము ఎంప్లాయీ యాక్సెస్ చేసుకుంటే దీన్ని యూజ్ చేయాలంటే, ఫామ్ ఫిల్ చేయాలంటే దీంట్లో వాడికి అకౌంట్ ఉండాలి. దీంట్లో ఎవడైతే అప్రూవ్ చేస్తున్నాడో మేనేజర్ వాడికి అకౌంట్ ఉండాలి, ఇందులో వాడు యూజర్ అయి ఉండాలి. ఇందులో ఎవడైతే దీన్ని సాల్వ్ చేస్తున్నాడో ఇంజనీరు వాడికి కూడా అకౌంట్ ఉండాలి. అంటే ప్రతి వాడు ఇక్కడ ఈ ఇష్యూ రిలేటెడ్గా ఎవడైతే అంటారో ప్రతి ఒక్కడికి కూడా ఇందులో అకౌంట్ ఉండాలి. ఎక్కడ ఈ ప్లాట్ఫామ్లో అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ ఉండాలంటే ఆ యూజర్స్ని రైట్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎవడు అడ్మినే క్రియేట్ చేస్తాడు. ప్రతి ఎవడైతే దీని రిలేటెడ్గా ఇష్యూ సాల్వ్ చేయడానికి ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే ఇష్యూ రైజ్ చేస్తున్నాడో, లేదంటే లైక్ అప్రూవ్ చేస్తున్నాడో, లేదంటే సాల్వ్ చేస్తున్నాడో వాళ్ళందరి అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎవరు అడ్మిన్ క్రియేట్ చేస్తాడు యూజర్ అకౌంట్స్. వై సర్వీస్ నవ్ మస్ట్ నో అసలు ఎవడున్నాడు, ఎవడు రైజ్ చేస్తున్నాడు, ఎవడు సాల్వ్ చేస్తున్నాడు, ఎవడు అప్రూవ్ చేస్తున్నాడు తెలియాలి కదా మొత్తం. అందుకు యూజర్స్ని అడ్మిన్ అనేది యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాడనమాట అడ్మిన్. రైట్, హూ క్రియేటెడ్ ద ఇన్సిడెంట్, అసలు ఎవడు క్రియేట్ చేశారు ఇన్సిడెంట్, ఇష్యూని ఎవరు రైజ్ చేశాడు తెలియాలి కదా. హూ ఫిక్స్ ఇట్, హూ అప్రూవ్డ్ ఇట్, అసలు ఎవరు ఫిక్స్ చేస్తున్నారు, ఎవరు ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు, లైక్ ఎవరికి వచ్చింది ఇష్యూ, ఎవడు అప్రూవ్ చేస్తున్నాడు, అవన్నీ తెలియాలంటే వాళ్ళ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, యూజర్స్గా యాడ్ అవ్వాలి అన్నమాట ప్లాట్ఫామ్లో. ఓకే, అది అడ్మినే చేస్తాడు. రైట్, నెక్స్ట్ గైస్ రోల్స్, అసలు ఎవడు ఏ రోలు తెలియాలి. అంటే రోల్స్ని కూడా వీడు అటాచ్ చేస్తాడు, రోల్స్ని అటాచ్ చేస్తాడు. అంటే ఎంప్లాయీ ఉన్నాడు, వీడు ఓన్లీ ఇన్సిడెంట్ క్రియేట్ చేయగలడు, అంటే రిక్వెస్ట్ రైజ్ చేయగలడు. దాన్ని డిలీట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ చేయడానికి వీడికి పర్మిషన్ ఉండకూడదు. ఓకే, అంటే రోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గైస్. అడ్మినిస్ట్రేటర్ గివ్స్ ద పర్మిషన్స్, అంటే ప్రతి యూజర్కి ఏ పర్మిషన్ ఉండాలో వీడు ఆ పర్మిషన్ అనేది అసైన్ చేస్తాడు. ఎంప్లాయీ ఏం చేయాలి, ఓన్లీ క్రియేట్ చేయాలి ఇన్సిడెంట్ని లేదంటే టికెట్ని. రైట్, ఇంజనీర్ ఏం చేయాలి, ఓన్లీ అప్డేట్ చేయాలి. ఎందుకంటే వాడు సాల్వ్ చేసిన తర్వాత సాల్వ్డ్ అని చెప్పేసి అది క్లోజ్ చేస్తాడు కదా, అప్డేట్ చేస్తాడు అనమాట వాడు ఆ టికెట్ని. రైట్, ఆ తర్వాత మేనేజర్ ఏం చేయాలి, ఓన్లీ అప్రూవ్ చేయాలి. వాడికి ఉన్నది ఓన్లీ అప్రూవ్ చేయటమే. ఓకే,
అంటే ఎవడి రోల్ వాడికి డిఫరెంట్ రోల్స్ ఉంటాయన్నమాట. ఆ రోల్స్ని వీడే అసైన్ చేయాలి ఆ యూజర్స్కి. ఆల్రెడీ యూజర్స్ని క్రియేట్ చేశాడు కదా. ఎవడైతే అప్లికేషన్లో ఏమేమి చేయాలనుకున్నాడో ఆ యొక్క యూజర్స్ని అందరినీ కూడా అకౌంట్స్ క్రియేట్ చేశాడు. ఇందులో చేసిన తర్వాత వాళ్ళకి రోల్స్ని కూడా అసైన్ చేయాలి. అంటే ఆ పర్సన్ ఈ రోల్లో ఉన్నప్పుడు ఈ యాక్టివిటీ మాత్రమే చేయగలడు, ఇక్కడ వేరే చేయలేడు. ఓకే రైట్. అలా వై అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం అన్నమాట. ఈ రూల్స్ అనేవి సెక్యూరిటీ పర్పస్ కోసం అనేది ఇస్తారు. సెక్యూరిటీ. నాట్ ఎవ్రీ వన్ షుడ్ పర్ఫామ్ ఎవ్రీ యాక్షన్. అంటే ప్రతివాడు రైట్ వాడి యొక్క రోల్ని బట్టి పర్ఫామ్ చేస్తాడు, కానీ అన్ని రూల్స్ని అన్ని యాక్షన్స్ని వీడు పర్ఫామ్ చేయకుండా ఉండాలి. ఓకే రైట్ గైస్. నెక్స్ట్ అసైన్మెంట్ గ్రూప్స్. అంటే ఈ ఇష్యూని ఎవరికి వెళ్ళాలి, ఏమున్నాయి ఇక్కడ గ్రూప్స్, కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేస్తాడు. అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి కదా, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, హెల్ప్ డెస్క్లు డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా అక్కడ ఉన్న వాళ్ళని టెక్నీషియన్స్ ఉన్నారు చూసారా, ఇంజనీర్స్, వాళ్ళని గ్రూప్స్గా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ రిక్వెస్ట్ అసైన్ అవ్వాలి. ఆ గ్రూప్స్ అడ్మినిస్ట్రేటర్ క్రియేట్స్ డెస్క్టాప్ సపోర్ట్ గ్రూపు, సర్వర్ టీము, నెట్వర్క్ టీము, ఇలా గ్రూప్స్ క్రియేట్ చేస్తాడు. ఎక్కడ ఈ ప్లాట్ఫామ్లోనే గ్రూప్స్ క్రియేట్ చేస్తాడు. ఆ గ్రూప్స్ క్రియేట్ చేస్తేనే కదా ఈ టికెట్ లేదా ఈ ఇన్సిడెంట్ ఏ టీమ్కి ఏ గ్రూప్కి అసైన్ అవ్వాలి అనేది ఆటోమేషన్ టైంలో తెలియాలి. ఆటోమేట్ చేసే టైంలో ఇది ఆల్మోస్ట్ లైక్ మనకి బ్యాక్ ఎండ్కి వెళ్ళినప్పుడు ఇది ఆటోమేట్ చేసే టైంలో మనకి ఏ గ్రూప్కి అసైన్ అవ్వాలో ఆ గ్రూప్కి అసైన్ అవ్వాలంటే రైట్ ఆ గ్రూప్స్ను కూడా వీడి క్రియేట్ చేయాలి. ఎవరు? అడ్మిన్. ఓకే రైట్ గైస్. నెక్స్ట్ వై సర్వీస్ లో మస్ట్ నో విచ్ టీమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ ఇష్యూ. అసలు ఏ ఇష్యూకి ఏ టీము రెస్పాన్సిబుల్ అనేది, ఏ గ్రూప్ రెస్పాన్సిబుల్ అనేది తెలియాలి కదా. అందుకు వీడి గ్రూప్స్ కూడా క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఎవరెవరు ఉండాలి, ఆ టెక్నీషియన్స్ లేదా ఇంజనీర్స్ ఎవరు ఉండాలి అనేది వాళ్ళని అందులో యాడ్ చేస్తాడనమాట. ఆ గ్రూప్స్లో మెంబర్స్గా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తాడనమాట. ఓకే రైట్. నెక్స్ట్ SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని కూడా వీడు కాన్ఫిగర్ చేయాలి. అంటే ఏంటి, ఈ ఇష్యూని ఫర్ ఎగ్జాంపుల్ ప్రయారిటీ హై ఇష్యూ అంటే కొంచెం రైట్ ప్రయారిటీ ఎక్కువ ప్రయారిటీ ఇష్యూ అనమాట, ఇది సాల్వ్ చేయాలి చాలా ఫాస్ట్గా. అలా సాల్వ్ చేయడానికి SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, అంటే దీని ఇష్యూనే చాలా ఫాస్ట్గా మనం సాల్వ్ చేయాలి అనేది అడ్మినిస్ట్రేటరు ఇంటర్నల్ కాన్ఫిగర్ చేస్తాడు. అంటే దీన్ని హై ప్రయారిటీ ఉన్నప్పుడు విత్ ఇన్ 2 hours కాన్ఫిగర్ చేయాలి అని చెప్పేసి లోపల వాడు కాన్ఫిగర్ చేస్తాడు. ఇది అలా చేస్తేనే కదా ఇంజనీర్కి అర్థమయ్యేది, ఓహో ఇది 2 hours ఉంది దీని యొక్క టైం అని. అంటే విత్ ఇన్ టైంలో టెక్నీషియన్ లేదా ఇంజనీరు ఈ ఇష్యూని సాల్వ్ చేయగలుగుతున్నాడు లేదా కంపెనీ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కనబడేది అంతా కూడా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇష్యూ ఎప్పుడు అసైన్ అయింది, ఎంత టైం ఉంది సాల్వ్ చేయడానికి, వాడు విత్ ఇన్ టైంలో సాల్వ్ చేశాడా లేదా, చేయకపోతే ఏం చేయాలి అనేది ఇదంతా కూడా ట్రాక్ చేయాలి. ట్రాక్ చేయడానికి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది కూడా ఉంటుందన్నమాట. వీడు దాన్ని కూడా కాన్ఫిగర్ చేస్తాడు. అంటే అడ్మిన్ ఏం చేస్తున్నాడు, ఆ ప్రయారిటీ బేస్ మీద వీడు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ కూడా కాన్ఫిగర్ చేస్తున్నాడు. ఎందుకు కాన్ఫిగర్ చేయాలి, ఎందుకు ఇది అంటే బికాస్ ద బిజినెస్ ప్రామిస్డ్ ద కస్టమర్ ఏ రెస్పాన్స్ టైం అనమాట. బిజినెస్ ప్రామిస్ అంటే కస్టమర్కి ఒక రెస్పాన్స్ టైం అనేది ఇచ్చాడు. అంటే ఎంప్లాయ్కి ఇతని టైంలో ఒక 2 hours మీద సాల్వ్ అవుతుందండి అని చెప్పాం. సాల్వ్ అవుద్దా లేదా, మరి సాల్వ్ అవ్వకపోతే ఎవడి ఇష్యూ, టెక్నీషియన్. వాడిని బాధ్యత చేయడానికి, వాడిని రెస్పాన్సిబిలిటీ చేయడానికి ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది రైట్ ఉంటుందన్నమాట ఈ ఫీచర్. మరి దీన్ని అడ్మిన్ ముందే కాన్ఫిగర్ చేస్తాడు. అంటే ప్రయారిటీ హై అయితే 2 hours, ఒకవేళ మీడియం అయితే 4 hours, లేదు ఒకవేళ లీస్ట్ అయితే అంటే లో అయితే 8 hours అనేది లోపల అంటే ఫిక్స్డ్ టైం, అది వాళ్ళు పెట్టుకునే టైం అనమాట, మనం చెప్పలేము అది. ఓకే అలా కాన్ఫిగర్ చేస్తాడు అనమాట. ఒకవేళ రేపు విత్ ఇన్ టైంలో వీడు సాల్వ్ చేయకపోతే ఇంజనీర్ని రెస్పాన్సిబిలిటీ చేస్తారు. ఎందుకు సాల్వ్ చేయలేదు, ఏంటి ఇష్యూ ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ట్రాక్ చేస్తారనమాట, ప్రతిదీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇందులో. ఓకే రైట్. నెక్స్ట్ గైస్, సమ్వన్ మస్ట్ మెజర్ వెదర్ దట్ ప్రామిస్ మెట్. అంటే వేరే వాళ్ళు దీన్ని మెజర్ చేస్తారనమాట. వీడు ఆ ప్రామిస్ని విత్ ఇన్ టైంలో అంటే ఆ ఇష్యూని విత్ ఇన్ టైంలో సాల్వ్ చేసేదా లేదా. వెన్ అన్ ఇన్సిడెంట్ క్రియేటెడ్ సర్వీస్లో ఆటోమేటికల్లీ స్టార్ట్స్. ఆటోమేటికల్లీ అన్నాడు అంటే ఎవడు కూడా దాన్ని ఏమి సెటప్ చేయాల్సిన, అంటే ఇది ఆల్రెడీ సెటప్ చేశాడు కదా,
రేపు ఎప్పుడైతే ఇష్యూని ఫామ్ ద్వారా సబ్మిట్ చేశాడో ఎంప్లాయీ, ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఎస్ఎల్ఏ స్టార్ట్ అయిపోద్ది, టైమర్ స్టార్ట్ అయిపోద్ది. అది ఆటోమేషన్ అనమాట యాక్చువల్గా బ్యాక్ ఎండ్. ఓకే, అంటే మనం స్టార్ట్ చేయాల్సిన పనిలే. ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ విత్ ఇన్ టైం ఎప్పుడైతే బటన్ క్లిక్ చేశాడో వాడు ఫ్రంట్ ఎండ్ డేటా ఎంటర్ చేసి ఎప్పుడైతే ఇష్యూ క్రియేట్ చేశాడో వెంటనే ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. అది ఆటోమేషన్లో పార్ట్ యాక్చువల్గా. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ యాక్టివేట్ అవుద్ది అంటే టైం స్టార్ట్స్ నవ్ అన్నట్టు 2 hours లో నువ్వు సాల్వ్ చేయాలి ఇష్యూ అని చెప్పేసి ఇంజనీర్ చెప్పినట్టు అనమాట ఇది. ఓకే, ట్రాక్స్ ద రెజల్యూషన్ టైం, డిటర్మైన్స్ వెదర్ ద సపోర్ట్ టీమ్ మెట్ ఆర్ బ్రీచ్డ్ ద అగ్రిమెంట్ సర్వీస్ టార్గెట్. బ్రీచ్డ్ అంటే విత్ ఇన్ టైంలో సాల్వ్ చేయకపోతే దాన్ని బ్రీచ్డ్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్స్ గైస్. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీథింగ్ ఏం జరుగుతుంది, అసలు వీడు ఎంప్లాయీ ఇష్యూ ఎప్పుడైతే ఇది టికెట్ రైజ్ చేశాడో అసలు ఏం జరుగుతుంది తెలియాలి వీడికి. ఈ తెలియాలి అనేది కూడా ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ ఇటుకు వస్తుంటాయి. యువర్ టికెట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్, ఆల్రెడీ టెక్నీషియన్ అసైన్ చేసాము, విత్ ఇన్ టైంలో సాల్వ్ అవుతుందని చెప్పేసి వీడికి నోటిఫికేషన్స్ వెళ్ళాలి. అది ఆటోమేషన్ యాక్చువల్గా బ్యాక్ ఎండ్ జరిగే పని. సంథింగ్ ఏదైనా యాక్షన్ జరిగితే ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ నోటిఫికేషన్స్ వీడి ముందు కాన్ఫిగర్ చేయాలి అడ్మిన్. ఆ నోటిఫికేషన్స్ అడ్మిన్ ముందు కాన్ఫిగర్ చేయాలి. అంటే ఈ ఇష్యూకి ఈ మెసేజ్ తో నోటిఫికేషన్ జనరేట్ అవ్వాలి. ఆ టెంప్లెట్స్ ముందే క్రియేట్ చేస్తాడు వీడు. ఓకే, అడ్మినిస్ట్రేటర్ క్రియేట్స్ ఈమెయిల్ టెంప్లెట్స్. ఈమెయిల్ టెంప్లెట్స్ వీడు ముందే కాన్ఫిగర్ చేస్తాడు. ఈ ఇష్యూకి అల్టిమేట్గా ఎవరికైతే ఆ నోటిఫికేషన్ సెండ్ చేయాలో ఆ పర్సన్స్ అండ్ ఏం సెండ్ చేయాలో అది టెంప్లెట్ ముందే క్రియేట్ చేస్తుంటాడు ఈ మెసేజ్ తోటి. ఓకే, ద అడ్మినిస్ట్రేటర్ డిఫైన్స్ వెన్, ఎప్పుడు మెయిల్ లేదా అంటే ఈమెయిల్ నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ ఎప్పుడు సెండ్ చేయాలి, ఎవరికి సెండ్ చేయాలి అంటే ఎవరు రిసీవ్ చేసుకుంటారు, వాట్ షుడ్ బి ఇన్ ద ఈమెయిల్. అంటే ఏముంటుంది అంటే ఇది మనం రాసేది కదా, ఆటోమేటిక్ వీడు కాన్ఫిగర్ చేశాడు కాబట్టి బ్యాక్ ఎండ్ ఏదైతే యాక్షన్ జరిగిందో ఆటోమేటిక్ నోటిఫికేషన్స్ అని వెళ్ళిపోతాయి అనమాట. మరి నోటిఫికేషన్స్ వెళ్ళటానికి ఈ నోటిఫికేషన్ని మొత్తం కూడా అడ్మిన్ కాన్ఫిగర్ చేస్తుంటాడు ఈ ప్లాట్ఫామ్లో. నెక్స్ట్ గైస్, వితౌట్ నోటిఫికేషన్స్ ఒకవేళ నోటిఫికేషన్స్ లేవనుకోండి, ఇక్కడ ది ఎంప్లాయీ కీప్ కాలింగ్ ఐటీ డిపార్ట్మెంట్కి ఎంప్లాయీ కాల్ చేస్తూ ఉంటాడు. ఏమైంది నా ఇష్యూ, ఎంతవరకు వచ్చింది కాల్ చేస్తుంటాడు. అవేం లేకుండా నోటిఫికేషన్ ఇస్తే వాడికి కాల్ చేయడు కదా, ఏం జరుగుతుంది అనేది. ఓకే, నెక్స్ట్ గైస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయాలి. రిపోర్ట్స్ని కూడా అడ్మిన్ జనరేట్ చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఎన్ని టికెట్స్ రైజ్ అయినాయి, ఎన్ని సాల్వ్ అయినాయి, ఎన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఏం జరుగుతుంది కంపెనీలో అనేది రిపోర్ట్స్ కావాలి. ఎందుకు, బిజినెస్ మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ కావాలి. ఏం జరుగుతుంది, ఎన్ని ఇన్సిడెంట్కి ఇవాళ క్రియేట్ అయినాయి, ఎన్ని సాల్వ్ అయినాయి, ఏమైనా బ్రీచ్ అయిందా లేదా అనేది మొత్తం ఐడెంటిఫై చేయాలి. అడ్మినిస్ట్రేటర్ క్రియేట్స్ ద రిపోర్ట్స్. వై మేనేజర్స్ వాంట్ టు ఆన్సర్స్ లైక్ హౌ మెనీ ఇన్సిడెంట్స్ టుడే, ఎన్ని ఉన్నాయి, విచ్ ఇంజనీర్ సాల్వ్డ్ ద మోస్ట్, ఏ ఇంజనీరు ఎక్కువ సాల్వ్ చేశాడు, హౌ మెనీ ఎస్ఎల్ఎస్ వర్ మిస్డ్, అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎంతమంది దీన్ని మిస్ చేశారు, అంటే ఇంత టైంలో ఎంతమంది సాల్వ్ చేయలేకపోయారు ఏంటి అనేది ఇదంతా రిపోర్ట్స్ కావాలన్నమాట. ఆ రిపోర్ట్స్ కూడా వీడు క్రియేట్ చేస్తాడు అడ్మిను. ఓకే, అడ్మిన్ పార్ట్ కంప్లీట్ అయింది. అడ్మిన్ ఏం చేశాడు ఇప్పటి వరకు ఒక్కసారి సమ్మరైజ్ చేద్దాం. ఫస్ట్ ఫామ్ని క్రియేట్ చేస్తాడు. ఆల్రెడీ ఫామ్ ఉంటుంది ఆల్రెడీ ప్రీడిఫైన్గా ఉంటుంది, బట్ అందులో కొన్ని మనకు కావాలి, కొన్ని అవసరం లేదు, ఇవన్నీ కూడా సెటప్ చేయాలి. ఓకే, ఆ తర్వాత అందులో ఉన్న ఫీల్డ్స్ని కొన్నిటిని మనకి ఏం కావాలి ఏంటి వద్దనేది కొన్ని కంపల్సరీ, కొన్ని ఆప్షన్, ఇవన్నీ కూడా చేశాడు. ఆ నెక్స్ట్ గైస్ యూజర్స్ని క్రియేట్ చేశాడు. అంటే యూజర్స్ని ఆ ప్లాట్ఫామ్లో యూజర్స్ని క్రియేట్ చేశాడు. ఆ తర్వాత రోల్స్ని అసైన్ చేసాడు. వాళ్ళకి రోల్స్ ఎప్పుడు కూడా రోల్స్ గైస్ యూజర్స్కి అసైన్ చేయకూడదు, గ్రూప్స్కి అసైన్ చేస్తారు. వీటి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, రోల్స్. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేశాడు. ఆ నెక్స్ట్ మనకి ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ కూడా వీడు దాన్ని కాన్ఫిగర్ చేశాడు. ఆ నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా కాన్ఫిగర్ చేశాడు. ఏముండాలి నోటిఫికేషన్లు, ఎవరికి సెండ్ చేయాలి ఏంటనేది. ఆ నెక్స్ట్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేశాడు.
ఓకే. అడ్మిన్ చేసేది ఓన్లీ ఈ టాస్క్లేనా? కాదు కాదు కాదు, మేజర్ ప్రతిరోజు ఎక్కువ చేసేది ఇవి అనమాట. ఓకే, ఇంకా ఉంటే రైట్, అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుందంటే ఇక్కడే ఉంటాం అన్నమాట. కొన్ని థింగ్స్ అంటే రెగ్యులర్గా చేసేవి, మోస్ట్ ఎక్కువగా చేసేవి ఇవి అనమాట. ఓకే రైట్ గైస్. నెక్స్ట్ ఇప్పుడు డెవలపర్ పార్ట్, అంటే అడ్మిన్ పార్ట్. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో అడ్మిన్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు డెవలపర్కి వెళ్తాను. డెవలపర్ మేక్ ద సిస్టమ్ ఇంటెలిజెంట్. ఇప్పుడు వీడు ఆటోమేషన్స్ అనేది చేయడానికి వీడు కొన్ని థింగ్స్ పర్ఫామ్ చేయాలన్నమాట. అడ్మినిస్ట్రేటర్ ప్రిపేర్ ద సిస్టమ్ అంటే ప్లాట్ఫామ్ని ప్రిపేర్ చేశాడు. డెవలపర్ మేక్స్ ఇట్ స్మార్టర్. క్లయింట్ స్క్రిప్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ ఫీచర్, ఇది ప్లాట్ఫామ్ ఫీచర్. ఎందుకు దీన్ని అలా యూజ్ చేయాలంటే వై స్టాప్ బ్యాడ్ డేటా బిఫోర్ ఇట్ రీచెస్ టు ద సర్వర్. బ్యాడ్ డేటా అనేది రైట్ అంటే ఏదైతే ఫామ్లో, ఇది ఫ్రంట్ ఎండ్ యాక్చువల్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది ఏదైతే ఫామ్లో డేటాని వీడు ఎంటర్ చేస్తున్నాడో, ఇక్కడ ఫామ్లో ఎంటర్ చేస్తున్నాడో రైట్, ఆ డేటా వ్యాలిడేషన్ అంటాం యాక్చువల్గా. క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అంటే ఏం డేటా ఎంటర్ చేస్తున్నాడు, కరెక్ట్ డేటా చేస్తున్నాడు లేదా అన్నెసరీ చేస్తున్నాడా, ఏంటి ఏం జరుగుతుందో దాన్ని వ్యాలిడేట్ చేయాలి. అంటే బిఫోర్ రీచెస్ టు ద సర్వర్, బ్యాక్ ఎండ్కి ఆటోమేషన్కి వెళ్ళే ముందే వ్యాలిడేషన్ చేస్తుంది అనమాట ఫ్రంట్ ఎండ్. ఈ ఫామ్ దగ్గర వ్యాలిడేషన్, ఏం డేటా ఎంటర్ చేస్తున్నాడు ఏంటి అనేది కరెక్ట్ డేటా ఎంటర్ చేయాలి అనేది క్లయింట్ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్. అంటే ఈ ఎంప్లాయీ ఫామ్ ద్వారా చేసే డేటాని బ్రౌజర్ వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. బ్రౌజర్ సైడ్ ఇది, ఇంకా బ్యాక్ ఎండ్కి రీచ్ అవ్వాల, బ్రౌజర్ సైడే వ్యాలిడేట్ చేస్తుంది అనమాట, బ్రౌజర్ సైడ్. ఓకే రైట్. వై ఎందుకు వ్యాలిడేట్ చేయాలి? స్టాప్ బ్యాడ్ డేటా బిఫోర్ ఇట్ రీచెస్ టు సర్వర్. బ్యాక్ ఎండ్కి వెళ్ళే లోపు దీన్ని ఇక్కడే మనం స్టాప్ చేయొచ్చు అనమాట బ్యాడ్ డేటాని. రైట్. మరి నెక్స్ట్ షార్ట్ డిస్క్రిప్షన్. ఏంటి ఈ డిస్క్రిప్షన్ అనేది ఏంటి గైస్? అల్టిమేట్గా ఇష్యూని మెన్షన్ చేయాలి కదా. ఏంటి ఇష్యూ అయ్యా నీకు వచ్చేది మెన్షన్ చేయాలి. ఒకవేళ దీన్ని మెన్షన్ చేయలేదు అనుకోండి, ఇమ్మీడియట్గా ఎంటర్ లైక్ ఎప్పుడైతే ఎంటర్ కొట్టినాడో అంటే ఎప్పుడైతే దీన్ని మెన్షన్ చేయలేదో ఇక్కడ ఎర్రర్ త్రో చేయాలి. ఇమ్మీడియట్ షో ద ఎర్రర్ ఎక్కడ? ఫామ్ దగ్గరే. నువ్వు దీన్ని ఈ ఫీల్డ్ నువ్వు ఎంటర్ చేయకపోతే ఎంప్లాయీ అంటే అల్టిమేట్ ఇష్యూని నువ్వు మెన్షన్ చేయకపోతే ఎర్రర్ త్రో చేయాలి. ఎక్కడ? ఫామ్ దగ్గరే, ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్లో. మనకి ఏదైతే మనం చూడగలుగుతున్నామో అదంతా కూడా బ్రౌజర్లో ఉన్నట్టు. ఓకే, నో సర్వర్ కాల్ నీడెడ్, ఇంకా సర్వర్కి వెళ్ళలేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ఈ క్లయింట్ స్క్రిప్ట్ అనేది డెవలపరు ఇందులో రైట్ వ్యాలిడేషన్ ఎలా జరగాలి, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ ఉంటాం యాక్చువల్గా. వ్యాలిడేషన్ పార్ట్ వీడు రైట్ దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి, జావా స్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి దీన్ని వీడు సెటప్ చేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ యూఐ పాలసీ అంటే రైట్ చేంజ్ ద ఫామ్ ఆటోమేటికల్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కేటగిరీ హార్డ్వేర్ చూజ్ చేసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన ఫీల్డ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. లేదు సాఫ్ట్వేర్ చూజ్ చేసుకుంటే అప్పుడు సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫీల్డ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి, మిగతా హైడ్ అయిపోవాలి. అలా బేస్డ్ ఆన్ కండిషన్ మనకి కొన్ని ఫీల్డ్స్ హైడ్ అయిపోవాలి, కొన్ని ఫీల్డ్స్ డిస్ప్లే అవ్వాలి. అలా దాన్ని యుఐ పాలసీ అంటాం అనమాట. ఆ లాజిక్ కూడా డెవలపర్ అనేది వీడే రాస్తాడు. యుఐ పాలసీ బై చేంజ్ ద ఫామ్ ఆటోమేటికల్లీ. రైట్, ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ కేటగిరీ మనం ఇచ్చేటప్పుడు హార్డ్వేర్ ఇచ్చామనుకోండి, షో ద అసెట్ నెంబర్. హార్డ్వేర్ అంటే మనకి అసెట్ నెంబర్, అసెట్ అంటే ల్యాప్టాప్ దాని నెంబర్ ఎంటర్ చేయాలి వితౌట్ రైటింగ్ సర్వర్ సైడ్ కోడ్. ఇంకా అసలు సర్వర్ సైడ్ బ్యాక్ ఎండ్కి వెళ్ళా, ఇంకా వీడు బటన్ని క్లిక్ చేయాలా, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్ సైడే ఉన్నాం. ఇంకా బ్రౌజర్ సైడ్ ఫామ్లో మనం కేటగిరీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే కొన్ని ఫీల్డ్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వాలి, కొన్ని హైడ్ అయిపోవాలి. వేరే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే కొన్ని ఫీల్డ్స్ డిస్ప్లే అవ్వాలి, కొన్ని హైడ్ అయిపోవాలి. అలా ఆటోమేటిక్గా కొన్ని బేస్డ్ ఆన్ కండిషన్ మనకి యుఐ పాలసీ అనేది రైట్ జరుగుతుంది ఫామ్లో. ఓకే రైట్. ఇప్పుడు ఈ బిజినెస్ రూల్ అనేది బ్యాక్ ఎండ్ యాక్చువల్గా. సరే, దీన్ని కూడా వీడు ఎలా చేస్తున్నాడు అని చూద్దాం. ఓకే, బిజినెస్ రూల్ అంటే ఏంటో కూడా చూద్దాం. ద సర్వర్ షుడ్ మేక్ బిజినెస్ డెసిషన్స్ ఆటోమేటికల్లీ. అంటే వీడు సబ్మిట్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్కి వెళ్ళినప్పుడు జరిగేది ఇది యాక్చువల్గా. సబ్మిట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్కి వెళ్ళినప్పుడు జరిగేది యాక్చువల్గా. అయితే ఇది ఇంకా సబ్మిట్ అంటే అసలు ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది, ఇంకా ఎండ్ యూజర్ యూజ్ చేసుకోవట్లా, అంటే ఎంప్లాయీ ఇంకా యూజ్ చేయట్లా, బట్ తర్వాత యూజ్ చేసుకున్నప్పుడు జరిగే ప్రాసెస్ అన్నమాట ఇదంతా కూడా. సర్వర్ షుడ్ మేక్ బిజినెస్ డెసిషన్స్ ఆటోమేటికల్లీ.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడు ఏదైతే ఇష్యూని మెన్షన్ చేశాడో దాన్ని ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో వీడు మెన్షన్ చేయాల. అది బ్యాక్ ఎండ్ ఆ ఇష్యూని బట్టి ఆటోమేటిక్గా ఆ డిపార్ట్మెంట్ అనేది ఈ బిజినెస్ రూల్ అనేది అసైన్ చేస్తుంది. బిజినెస్ రూల్ అనేది కొన్ని డెసిషన్స్ని బ్యాక్ ఎండ్ తీసుకుంటుంది అన్నట్టు ఆటోమేటిక్గా. అలా తీసుకోవటానికి వీడు లాజిక్ రాసి ఉంటాడు. బిజినెస్ రూల్స్ అనే కాన్సెప్ట్. బిజినెస్ రూల్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే అన్ని కూడా లాట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్ఫామ్ ఫీచర్స్. బిజినెస్ రూల్ అనేది కూడా ప్లాట్ఫామ్ ఫీచరే. యూఐ పాలసీ కానీ క్లయింట్ స్క్రిప్ట్ ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ ఫీచర్సే. ఓకే రైట్. ఈ బిజినెస్ రూల్ అనేది బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, మనం ఎప్పుడైతే లైక్ యూజరు బటన్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తాడో బ్యాక్ ఎండ్కి వెళ్ళినప్పుడు బిజినెస్ డెసిషన్స్ కొన్ని ఆటోమేటిక్గా ఆటోమేషన్ జరుగుతాయి అనమాట. అంటే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ అసైన్ అయిపోవడం కానీ రైట్ అవన్నీ జరుగుతాయి. ఏంటనేది చూద్దాం. రైట్ గైస్, ప్రయారిటీ హై అనుకోండి. ఎప్పుడైతే మనం ప్రయారిటీ ఫ్రంట్ ఎండ్ ఫామ్లో ప్రయారిటీ హై అని ఫిల్ చేశాడు అనుకోండి, అసైన్ డెస్క్టాప్ సపోర్ట్ ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ వన్ డూయింగ్ ఇట్ మాన్యువల్లీ. అంటే ఈ ప్రయారిటీ హై ఉంటే ఆటోమేటిక్గా డెస్క్టాప్ సపోర్ట్కి అసైన్ అవుతుంది అనమాట ఆ టికెట్. మన బ్యాక్ ఎండ్ ఏమి మనం మాన్యువల్గా పలానా టీమ్కి సెండ్ చేయాలంటే పలానా డిపార్ట్మెంట్కి సెండ్ చేయాలి, మనం ఏం చెప్పాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ఈ ప్రయారిటీ బేస్ మీద బ్యాక్ ఎండ్ బిజినెస్ రూల్స్ ఏం చేస్తున్నాయి, రైట్ ఆటోమేటిక్గా ఈ ఆటోమేషన్ మాన్యువల్గా కాకుండా డెస్క్టాప్ టీమ్కి అనేది అసైన్ చేస్తున్నాం ఆ టికెట్. నెక్స్ట్ ఫ్లో డిజైనర్. రైట్, ఇది వచ్చేసి ఎప్పుడైతే సంథింగ్ అసైన్ చేస్తుందో అసైన్ జరిగిన తర్వాత కొన్ని థింగ్స్ జరగాలి. అసైన్మెంట్ జరిగింది, ఇప్పుడు ఈ టికెట్ ఎవరికి వెళ్ళాలి అంటే డెస్క్టాప్ సపోర్ట్ టీమ్కి అసైన్ అయింది, అసైన్ జరిగింది కదా. ఆ తర్వాత కొన్ని థింగ్స్ ఆటోమేషన్ జరగాలి. అవి జరగటానికి ఫ్లో డిజైనర్ అనే కాన్సెప్ట్ లేదా ప్లాట్ఫామ్ ఫీచర్ యూజ్ చేస్తున్నాడు డెవలపర్. ఎప్పుడైతే ఈ బిజినెస్ రూల్ యూజ్ చేసి ఆటోమేటిక్గా ఆ డిపార్ట్మెంట్కి అసైన్ అయిపోయిందో టికెట్, ఆ తర్వాత కొన్ని థింగ్స్ మ్యాజికల్గా ఆటోమేషన్ జరుగుతాయి. అవేంటే అనేది ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి డెవలపర్ అనేది చేసి ఉంటారు అనమాట. అవన్నీ కూడా వై ఆటోమేట్ ద ఎంటైర్ బిజినెస్ ప్రాసెస్. అంటే మిగతా థింగ్స్ అన్ని కూడా ఆటోమేట్ చేయడానికి బ్యాక్ ఎండ్ ఈ ఫ్లో డిజైనర్ అనేది యూజ్ చేస్తాడు అనమాట. ఫ్లో డిజైనర్ ఎప్పుడు కూడా మనకి బిజినెస్ రూల్ తర్వాత వస్తుంది అనమాట. ఓకే రైట్, ఇన్సిడెంట్ అయితే క్రియేట్ అయ్యి తర్వాత అసైన్ అయిపోయింది ఇంజనీరు. ఆ తర్వాత ఏం జరగాలి, ఇంజనీర్ అసైన్ అయిన తర్వాత అంటే ఆ డిపార్ట్మెంట్కి అసైన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మెయిల్ అంటే నోటిఫికేషన్ వెళ్ళాలి. ఆటోమేటిక్గా ఎస్ఎల్ఏ స్టార్ట్ అవ్వాలి. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఆటోమేటిక్ స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైతే పలానా టెక్నీషియన్కి అసైన్ అయిందో టికెట్ ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళాలి ఎంప్లాయీకి. ఆటోమేటిక్గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే టైం స్టార్ట్స్ అన్నట్టు. ఓకే, అంటే ఈ 2 hours ఇష్యూ సాల్వ్ చేయాలి ఇంజనీర్. ఓకే, అప్డేట్ ద స్టేటస్ కూడా అప్డేట్ చేస్తారు. అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళింది టికెట్. ఇంతకుముందు ఇనిషియల్గా ఓపెన్లో ఉంటే రైజ్ అయినప్పుడు ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి వెళ్తున్నాం. వితౌట్ ఎనీ క్లిక్కింగ్ మల్టిపుల్ బటన్స్. ఇక్కడ ఏమి మనం చెక్ చేయాల్సిన వల్ల ఆటోమేటిక్గా ఫ్రంట్ ఎండ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ కూడా థింగ్స్ జరుగుతున్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ రెస్ట్ ఏపీఐ. రెస్ట్ ఏపీఐ అంటే వేరే అప్లికేషన్స్ నుంచి కూడా మనం కాన్ఫిగర్ వేరే అప్లికేషన్స్ కూడా ఈ డెవలపర్ అనేది రైట్ ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. బై కంపెనీస్ యూజ్ మెనీ అప్లికేషన్స్లో డేటా ఉంటుంది అంటే వాటితో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మన సర్వీస్లో మస్ట్ ఎక్స్చేంజ్ ద డేటా విత్ దెమ్. అందుకు ఈ రెస్ట్ ఏపీఎస్ని ఏపీఐ కాల్స్ అంటాం గైస్ యాక్చువల్గా. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది చూద్దాం. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ అడ్మిన్ ముందు సెటప్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత డెవలపర్ ఆ థింగ్స్ని ఆటోమేట్ చేశాడు. ఓకే, అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ చేంజెస్ ఏమైతే చేశారో వీళ్ళు అదే టెస్టింగ్కి వస్తుంది అనమాట. చెక్ చేస్తారు వీళ్ళు ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఆ తర్వాత యూఐటీ అప్రూవల్కి వెళ్తుంది, అంటే బిజినెస్ ఓనర్స్ వెరిఫై చేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని లైవ్కి వెళ్తుంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వెళ్తుంది. ఇప్పుడు మాత్రమే యూజర్ అంటే మన ఎంప్లాయీ అప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ని అంటే ఈ ఫామ్ని కానీ ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకుని యూజ్ చేసుకోగలడు. ఓకే, అంటే అడ్మిన్ డెవలపర్ పార్ట్ అయిపోయింది, టెస్టర్ పార్ట్ అయిపోయింది. అది మొత్తం కూడా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మన ఎంప్లాయీస్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఎంప్లాయీస్ ఇష్యూస్ని ఎవరైతే రైట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అనమాట అప్లికేషన్. ఇప్పుడు చూడండి అల్టిమేట్గా ఇప్పుడు ఎంప్లాయీ పార్ట్ వచ్చింది రైట్, ఎందుకంటే ప్రొడక్షన్కి వెళ్ళిపోయింది కదా అప్లికేషన్.
ఇప్పుడు ఇది చేసుకోవచ్చు. ఎంప్లాయీ ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఎంప్లాయీ ఏం చేస్తున్నాడు, ఎంప్లాయీ యూజెస్ సర్వీస్ నౌ. ఇప్పుడు ఎంప్లాయీ యూజ్ చేసుకున్నాడు, ఎందుకంటే ప్రొడక్షన్ లైవ్లో ఉందనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, బిజినెస్ డిఫైన్డ్ ద ప్రాసెస్. ఆల్రెడీ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్ ఉండాలి డిఫైన్ చేసినాడు. అడ్మిన్ కాన్ఫిగర్ ద ప్లాట్ఫామ్, డెవలపర్ యాడెడ్ ద ఆటోమేషన్, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నౌ రాహుల్ ఈజ్ గోయింగ్ టు యూజ్ ద సిస్టమ్, అంటే మన ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు ఎంప్లాయీ. రైట్, రాహుల్ ఓపెన్స్ ద ఇన్సిడెంట్ ఫామ్, ఎందుకంటే వీడు ఇన్సిడెంట్, రైట్, దీన్ని ఈ ఫామ్ ద్వారా ఆ ఇష్యూని సబ్మిట్ చేయాలి, ఎంటర్ చేయాలి ఆ ఫామ్లో డేటాని. రైట్, ఈ ఓపెన్స్ చూడండి, ITSM అనే అప్లికేషన్లో ఇన్సిడెంట్ అనే మాడ్యూల్ ఓపెన్ చేస్తాడు. దాంట్లో ఓపెన్ చేయగానే క్రియేట్ న్యూ ఉంటుంది, అంటే న్యూ ఫామ్ని క్రియేట్ చేసుకోమని. ద ఇన్సిడెంట్ ఫామ్ అపియర్స్, ఈ ఫామ్ అపియర్స్. ఇప్పుడు ఈ ఫామ్లో ఏముంటాయి, అడ్మిన్ ఏదైతే కాన్ఫిగర్ చేశాడో ఫీల్డ్స్ అవి కనిపిస్తుంటాయి అనమాట. ఇప్పుడు బట్ ఇట్ అడ్మిన్ ఏదైతే కాన్ఫిగర్ చేశాడో ఫీల్డ్స్ అవి కనిపిస్తాయి, ఇప్పుడు అవి కనిపిస్తాయి. ఓకే, రైట్. వై రాహుల్ నీడ్స్ ఏ స్క్రీన్ టు ఎక్స్ప్లెయిన్ హిస్ ప్రాబ్లం. ఇప్పుడు ఫామ్ అనేది ఆల్రెడీ వీడి క్రియేట్ చేసుకుని, రైట్, అంటే దీన్ని ఏదైతే ఓపెన్ చేస్తాడో, ఓపెన్ చేయగానే వీడియం క్రియేట్ చేయడం ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది అనమాట. రైట్, అంటే ఎప్పుడైతే ఇక్కడ క్రియేట్ న్యూ ఉందో అప్పుడు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయితే ఇందులో, రైట్, మనకి డేటా అనేది వీడు ఎంటర్ చేస్తాడనమాట. ఇప్పుడు ఎండ్ యూజర్ ఎంటర్ చేస్తాడు. ఎండ్ యూజరు, రైట్, ఇక్కడ ఫామ్లో డేటాను ఎంటర్ చేస్తున్నప్పుడు కొన్ని కంపల్సరీ ఫీల్డ్స్ ఉంటాయి, అవి ఎంటర్ చేయాలి. అంటే షార్ట్ డిస్క్రిప్షన్, అంటే ఏ ఇష్యూ ఏంటనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది, క్లయింట్ డిస్క్రిప్టర్ అని అవుద్ది. ఆల్రెడీ దీన్ని డెవలపర్ అనేది కన్ఫిగర్ చేస్తున్నాడు. క్లయింట్ డిస్క్రిప్టర్ అంటే ఏంటి గైస్, సింపుల్ వ్యాలిడేషన్ జరిగింది అన్నమాట ఫ్రంట్ ఎండ్ కంపల్సరీగా. అంటే ఏదైతే గుడ్ డేటా ఉందో దాన్ని సెండ్ చేయాలి, బ్యాడ్ డేటా సెండ్ చేయకూడదు అన్నమాట బ్యాక్ ఎండ్. ఓకే, రైట్. మరి ఇంకొకటి, మన కేటగిరీ బేస్ని బట్టి కూడా ఈ ఫామ్లో కేటగిరీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం దాని బేస్ని బట్టి కూడా కొన్ని ఫీల్డ్స్ అనేది మనకి, రైట్, షో చేస్తే కొన్ని హైడ్ అయిపోతాయి అనమాట. దానికోసం మనం UI పాలసీస్ అనేది ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసాడు ఎవడు, డెవలపర్. ఓకే, రైట్. వితౌట్ ఫామ్, ఒకవేళ ఫామ్ లేదనుకోండి, ఫామ్లో ఏమవుతుంది గైస్, మన ఎంప్లాయీ ఆ ఇష్యూని సబ్మిట్ చేయగలడా, ఇన్ఫార్మ్ చేయగలడా. సర్వీస్ నౌ డస్ నాట్ నో హూ హ్యాస్ ద ప్రాబ్లం, వాట్ ద ప్రాబ్లం, రైట్, హౌ అర్జెంట్ ఈజ్. సర్వీస్ నో తెలియదు. ఫామ్ లేకుండా ఎంప్లాయీ సబ్మిట్ చేయలేడు ఈ డీటెయిల్స్ని. ఈ ఫామ్ని క్రియేట్ చేయడానికి, అల్టిమేట్గా ఈ ఫామ్ని క్రియేట్ చేయడానికి ఎవరు క్రియేట్ చేశాడు ఫామ్ని, అడ్మిన్ క్రియేట్ చేశాడు. దానికోసం వాడు యూజ్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఫీచర్ ఏంటి, ఫామ్ అనమాట. దాని యొక్క ప్లాట్ఫామ్ సర్వీస్ ఏంటి, బిహైండ్. నన్నంటే యాక్చువల్గా సర్వీస్ అనేవి బ్యాక్ ఎండ్కి సంబంధించినవి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి UI కాంపోనెంట్ రన్నింగ్ ఇన్ ద బ్రౌజర్, అంటే బ్రౌజర్లో రన్ అవుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఇక్కడ ప్లాట్ఫామ్ సర్వీస్ అనేది ఓన్లీ బ్రౌజర్ సైడ్ మాత్రమే ఉందన్నమాట. ఓకే, రైట్, బ్రౌజర్ అనమాట. ఇప్పుడు అంటే దీని యొక్క ఎన్విరాన్మెంట్ ఎక్కడుందంటే ఇప్పుడు బ్రౌజర్ ఎన్విరాన్మెంట్ ఉన్న బ్రౌజర్లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్, రాహుల్ నౌస్ ఎంటర్స్ ద ఇన్సిడెంట్ డీటెయిల్స్. ఎంటర్ చేస్తున్నాడు రాహుల్, ఎంటర్స్ ద ఇన్సిడెంట్ డీటెయిల్స్. ఏంటి, రాహుల్ కలర్ రాహుల్, రైట్, కేటగిరీ హార్డ్వేర్, ప్రయారిటీ హై, షార్ట్ డిస్క్రిప్షన్ ల్యాప్టాప్ నాట్ వర్కింగ్, డిస్క్రిప్షన్ ల్యాప్టాప్ నాట్, లైక్, అంటే ఈ ఫీల్డ్స్ అనేది నేను ఉండొచ్చు, రైట్, అది అడ్మిన్ నీడ్ ఉన్నప్పుడు కాన్ఫిగర్ చేస్తుంటే కానీ. రైట్, వై ద ఇంజనీర్, రైట్, ఈ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ రాహుల్ ఎంటర్స్. ఏదైతే వీడు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశాడో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంజనీర్కి వెళ్తుంది. అల్టిమేట్గా ఎవడైతే సాల్వ్ చేయాలనుకుంటున్నాడో వాడికి ఈ డీటెయిల్స్ వెళ్ళాలి. ఓకే, రైట్, అంటే ఇప్పుడు ఓన్లీ మనకి, రైట్, ఎంటర్ చేసినప్పుడు ఫామ్ ద్వారా ఎంటర్ చేశాడు. ఇందులో కొంచెం ఈ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ ఎంటర్స్. బెటర్ ఇన్ఫర్మేషన్, ఫాస్టర్ రిజల్యూషన్. అంటే బెటర్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి రిజల్యూషన్, లైక్ ఫాస్టర్గా రిజల్యూషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, దీని యొక్క ప్లాట్ఫామ్ ఫీచర్ ఏంటి అంటే ఫామ్ అండ్ ఫీల్డ్స్. మరి ఈ సర్వీస్ ఏంటి, నన్ను అంటే ఇది కూడా ఇవే కాంపోనెంటే, ఇంకా ఫ్రంట్ ఎండ్ ఉన్నాం, మనం ఫామ్ దగ్గర ఉన్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్, బిఫోర్ సెండింగ్ ద రిక్వెస్ట్. ఎప్పుడైతే రిక్వెస్ట్ బటన్ క్లిక్ చేయబోతున్నాడో అప్పుడు నౌ, రైట్, సర్వీస్ నౌ వాలిడేట్స్ ద డేటా, క్లయింట్ స్క్రిప్ట్ రన్స్. క్లయింట్ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. క్లయింట్ స్క్రిప్ట్ అంటే వాలిడేషన్, క్లయింట్ సైడ్ వాలిడేషన్ అవుతుంది. రాహుల్ క్లిక్స్ లైక్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్లో
ఎంటర్ చేసినప్పుడు క్లయింట్ స్క్రిప్ట్ ఇమ్మీడియట్లీ చెక్స్ ద డేటా. ఎగ్జాంపుల్, రాహుల్ forgets the short description. Immediately ServiceNow shows short description is the mandatory. Rahul corrects this. అంటే వాడు ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్ చేయాలి. దానికోసం క్లయింట్ స్క్రిప్ట్ ఆల్రెడీ యూజ్ చేస్తాడు ఎవరు, డెవలపర్. ఓకే రైట్. ఇక్కడ ఈ మెసేజ్ అనేది రాహుల్కి వస్తుంది, ఈ ఎర్రర్ వస్తుందంటే లోపల ఇంటర్నల్గా ఆల్రెడీ డెవలపరు దీని గురించి కాన్ఫిగర్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఈ ఎంప్లాయీకి అనేది ఈ మెసేజ్ వస్తుంది అనమాట. కంపల్సరీ ఇది నువ్వు ఎంటర్ చేయాలి డేటా అనేది. ఓకే, వై ద సిస్టమ్ షుడ్ స్టాప్ ఇన్వాలిడ్ డేటా బిఫోర్ ఇట్ రీచెస్ ద సర్వర్. బెనిఫిట్స్ ఏంటి గైస్? బెటర్ డేటా క్వాలిటీ, లెస్ సర్వీస్, సర్వర్ ప్రాసెసింగ్, ఫాస్టర్ రెస్పాన్స్ అనమాట. ఓకే రైట్. ఎవ్రీథింగ్ స్టిల్ హ్యాపెన్స్ ఇన్ ద రాహుల్స్ బ్రౌజర్ ఓన్లీ. ప్రస్తుతానికి ఇంకా బ్రౌజర్లోని క్లయింట్ సైడే ఉన్నాం. ఫామ్ నో రికార్డ్ ఎగ్జిస్టెడ్ అంటే ఇంకా రికార్డ్ ఏమి క్రియేట్ అవ్వాల బ్యాక్ ఎండ్. రైట్. ప్లాట్ఫామ్ ఫీచర్ క్లయింట్ స్క్రిప్ట్ అనమాట. క్లయింట్ స్క్రిప్ట్ వ్యాలిడేషన్కి ప్లాట్ఫామ్ సర్వీస్ అంటే బ్రౌజరు జావాస్క్రిప్ట్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్, నౌ ద ఫామ్ ఈజ్ వ్యాలిడ్. ఫామ్ ఈజ్ వ్యాలిడ్. ద సర్వీస్ చెక్స్ వెదర్ ఎనీ ఫీల్డ్ షుడ్ చేంజ్ ఆటోమేటికల్లీ. ఇక్కడ యూఐ పాలసీస్ వస్తున్నాయి. అంటే మనం బేస్డ్ ఆన్ రైట్ వీడు ఏదైతే కేటగిరీ ఇస్తున్నాడో అంటే ఒక ఫీల్డ్ ఇస్తే దానికి సంబంధించిన ఫీల్డ్స్ మాత్రమే ఓపెన్ అవ్వాలి, రిలేటెడ్, మిగతా హైడ్ అయిపోవాలి. దానికోసం వీడు డెవలపర్ ఆల్రెడీ యూఐ పాలసీస్ కాన్ఫిగర్ చేశాడు కదా. దాని రాహుల్ సెలెక్ట్స్ ద కేటగిరీ హార్డ్వేర్, ఇమ్మీడియట్లీ అసెట్ నెంబర్ అపియర్స్. రైట్. ఇఫ్ ఈ చేంజెస్ కేటగిరీ సాఫ్ట్వేర్ ద అసెట్ నెంబర్ డిజపియర్. మరి ఇలా జరుగుతుంది యూఐలు అంటే డెవలపర్ ఆల్రెడీ యూఐ పాలసీ అనేది కాన్ఫిగర్ చేశాడు. ఓకే రైట్. Why? Different incident categories requires different information. Instead of confusing Rahul with many fields, only required fields are displayed. Everything still happens inside the browser. ఇంకా మనం బ్రౌజర్ సైడ్ ఉన్నాం. ఇంకా వీడి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలా. ఓకే, సబ్మిట్ బటన్ ఇంకా క్లిక్ చేయాలా. అంటే ఇప్పటివరకు ఏం జరిగింది? రైట్, ఫామ్లో డేటాని ఎంటర్ చేశాడు. ఆ ఫీల్డ్స్ ఏమైతే రైట్ ఆ ఫీల్డ్స్ని కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. రైట్, వాటి కోసం ఇక్కడ క్లయింట్ స్క్రిప్ట్ ఆల్రెడీ వ్యాలిడ్ అంటే వర్క్ అవుతుంది. ఆ తర్వాత యూఐ పాలసీ ఆల్రెడీ కూడా వర్క్ అవుతుంది. ఈ మూడు ఇప్పుడు బ్రౌజర్ సైడ్ ఫామ్ దగ్గర జరిగినాయి అనమాట. ఓకే రైట్. అంటే దా పార్ట్లో అడ్మిన్ ఏం చేస్తాడు, డెవలపర్ ఏం చేస్తాడు మనకి ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ గైస్, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఫీచరు ఏంటి? యూఐ పాలసీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా బ్రౌజర్ సైడే ఉన్నాం, ఇంకా ప్లాట్ఫామ్ సర్వీస్ ఇంకా బ్రౌజర్ సైడ్ ఉన్నాం. నెక్స్ట్ స్టెప్, ఫామ్ ఈజ్ కంప్లీట్, రాహుల్ ఈజ్ రెడీ టు సబ్మిట్. రాహుల్ ఈ ఫామ్ ని సబ్మిట్ చేయడానికి, బటన్ క్లిక్ చేయడానికి ఫామ్ దగ్గర రెడీగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్ క్లిక్స్ ద సబ్మిట్ బటన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్. అంటిల్ నౌ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ రాహుల్స్ బ్రౌజర్. ఫామ్ అనేది ఓన్లీ మనకి బ్రౌజర్ సైడ్ మాత్రమే ప్రస్తుతానికి. ద ఇన్సిడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ సర్వీస్ నౌ. ఇంకా సర్వర్ సైడ్కి వెళ్ళలేదు. వెన్ రాహుల్ క్లిక్స్ ద సబ్మిట్, the browser sends the request through the internet to the ServiceNow server. అంటే ఎలా ఉంటుందంటే ఫుల్ స్టాక్ అప్లికేషన్లో రైట్ ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ ఎండ్ అని, ఇది బ్యాక్ ఎండ్ అని, ఇది డేటాబేస్ అని మీనింగ్ అనమాట. రైట్, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇక్కడ ఉన్నాం మనం. యాక్చువల్గా ఫామ్ ఎక్కడ ఉందన్నమాట. ఆ ఫామ్ అనేది ఎక్కడ ఉంది? ఇదేంటి గైస్? ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్. ఇది డేటాబేస్, డేటా స్టోర్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ ఫామ్ దగ్గర ఉన్నాం అనమాట. ఓకే, ఇప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసినప్పుడు ఈ డేటా అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఆటోమేషన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఆటోమేటిక్ జరిగింది. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం బటన్ క్లిక్ చేసిన తర్వాత. రైట్, ఇప్పుడు సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేసి ఇంటర్నెట్ ద్వారా సర్వర్కి వచ్చింది. ఇక్కడ చూడండి గైస్, ద సర్వర్ ఈజ్ రెస్పాన్సిబుల్. బ్యాక్ అండ్ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ and saving data, running automations, sending notifications and starting SLA. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ మనం ఎప్పుడైతే ఫామ్ దగ్గర ఉన్న సబ్మిట్ బటన్ క్లిక్ చేసామో సర్వర్ ఈజ్ రెస్పాన్సిబుల్. బ్యాక్ అండ్ సర్వర్ ఏం చేస్తుంది? సెక్యూరిటీ చెక్ చేస్తుంది. అంటే ఈ ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన ఈ ఎంప్లాయీకి వీడికి ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇన్సిడెంట్ క్రియేట్ చేసే పర్మిషన్స్ ఉన్నాయా లేవా, వీడి రోల్ ఏంటి, ఇదన్నీ కూడా చెక్ చేస్తుంది సర్వర్. ఒకవేళ వాడికి పర్మిషన్ లేకపోతే ఆ డేటాని డేటాబేస్లో స్టోర్ చేయదు. ఓకే రైట్, ఒకవేళ వాడి సెక్యూరిటీ అంటే అక్కడ వాడికి పర్మిషన్ ఓకే, వీడు చేయగల లైక్ వీడికి పర్మిషన్స్ ఉన్నాయి,
ఇన్సిడెంట్ క్రియేట్ చేసే పర్మిషన్స్ ఉన్నాయన్నప్పుడు అప్పుడు ఆ డేటా సేవ్ చేస్తుంది. ఆ తర్వాత ఆటోమేషన్స్ డేటా డీబీలో ఎప్పుడైతే స్టోర్ అయిపోయిందో ఇప్పుడు ఆ డేటాను తీసుకొని ఆటోమేషన్స్ రైట్ అంటే అల్టిమేట్గా మన ఎవడైతే డెస్క్టాప్ ఇంజనీర్ ఉన్నారో వాడికి రైట్ టాస్క్ అసైన్ చేయడం కానీ ఆ నోటిఫికేషన్ సెండ్ చేయడం కానీ ఎస్ఎల్ఏ స్టార్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఆటోమేషన్స్ పార్ట్లో భాగం. అంటే ఎప్పుడైతే మనకి సబ్మిట్ బటన్ క్లిక్ చేసామో ఫస్ట్ జరిగేది అసలు వీడు సబ్మిట్ చేయడానికి వీడు డేటా సబ్మిట్ చేస్తే అసలు వీడికి రైట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఆల్రెడీ ఇంతకు ముందు కాన్ఫిగర్ చేస్తున్నాడు కదా. ఒకవేళ ఫ్రంట్ ఎండ్ రైట్ ఎంటర్ చేసిన డేటా వాడు ఎవడైతే ఎంప్లాయ్ ఉన్నాడో వాడికి కావాల్సిన పర్మిషన్స్ ఉన్నాయా లేవా అంటే ఎంప్లాయీ క్రియేట్ చేయగల ఆ ఇన్సిడెంట్ క్రియేట్ చేయగల పర్మిషన్ ఉందా లేదా అనేది ఇక్కడ సెక్యూరిటీ దీన్ని యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటాం. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ వీడికి యాక్సెస్ ఉందా లేదా ఇన్సిడెంట్ క్రియేట్ చేసే యాక్సెస్ ఉందా లేదా టికెట్ రైట్ చేసే యాక్సెస్ ఉందా లేదా వీడికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత డేటాని డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఆ డేటాని తీసుకుని ఆటోమేట్ చేయాలి. ఆ డేటా ఎప్పుడైతే డీబీలో స్టోర్ అయిందో డేటాబేస్లో ఇప్పుడు కావాల్సిన డేటా అంతా డేటాబేస్ ఉంది కాబట్టి ఈ డేటాని తీసుకుని రైట్ ఓకే అల్టిమేట్గా ఎవడైతే టెక్నీషియన్ ఉన్నాడో వాడికి లైక్ ఆటోమేటిక్గా అసైన్ అవ్వటం ఆ గ్రూప్ అంటే ఏదైతే ఆ టీం ఉందో దానికి అసైన్ అవ్వడం ఆ నోటిఫికేషన్స్ అసైన్ అయిన తర్వాత ఎంప్లాయీకి నోటిఫికేషన్ వెళ్తాం రైట్ ఆ తర్వాత ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే టైం స్టార్ట్స్ నౌ అనేది వెంటనే జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ ద బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ బిగిన్స్. ఓకే ఆటోమేషన్ అనేది ఎక్కడ బిగిన్ అవుతుంది? డేటాబేస్లో డేటా స్టోర్ అయిన తర్వాత బిగిన్ అవుతుంది ఆటోమేషన్ అనేది. అంటే ఏదైతే మనం బిజినెస్ ప్రాసెస్ మల్టిపుల్ స్టెప్స్ అని చూస్తారో మాన్యువల్గా జరిగిన ఇంతమంది కంపెనీలో వాటి యొక్క ప్రాసెస్లు ఆటోమేషన్ జరుగుతుంది ఎప్పుడు డేటాబేస్లో డేటా స్టోర్ అయిన తర్వాత. ఎప్పుడు స్టోర్ అవుతుంది? ఫ్రంట్ ఎండ్ ఎప్పుడైతే ఫామ్ని వీడు క్లిక్ చేశాడో ఆ డేటా ముందు వెళ్ళి వాడికి పర్మిషన్స్ ఉన్నాయా లేవో వెరిఫై చేస్తుంది సెక్యూరిటీ పర్పస్ మీద. ఆ డేటా డేబీలో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మాత్రమే ఆటోమేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆటోమేషన్స్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా ఎవడైతే ఆ ఇంజనీర్ ఉన్నాడో వాడికి టికెట్ అసైన్ అవ్వటం ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ అనేది ఎంప్లాయీకి వెళ్ళటం రైట్ ఆ తర్వాత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం. ఓకే దిస్ ఇస్ ద బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ బిగిన్స్. దీనికోసమే కదా మనం యూజ్ చేసేది సర్వీస్ నవ్ అనే దాన్ని. ఈ ఆటోమేషన్ కోసమే కదా. ఓకే ఈ ఆటోమేషన్ జరగడానికి డెవలపర్ లోపల ప్లాట్ఫామ్ ఫీచర్స్ యూజ్ చేసి మొత్తం సెటప్ చేశాడు కదా. లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్రెడీ దీనికి కావాల్సిన ఈ ఆటోమేషన్ జరగడానికి కావాల్సిన కోడ్ అంతా కూడా లోపల రాశాడు కదా. ఓకే ఇప్పుడు సర్వీస్ నవ్ స్టార్ట్స్ ఆటోమేషన్ అనమాట. సర్వీస్ నవ్ సర్వర్ రిసీవ్స్ ద రాహుల్స్ రిక్వెస్ట్. రాహుల్ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు సర్వీస్ నవ్ సర్వర్ రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు నౌ ఎవ్రీ కాన్ఫిగర్డ్ ఫీచర్ స్టార్ట్స్ వర్కింగ్ ఆటోమేటికల్లీ. బ్యాక్ అండ్ ఏదైతే కాన్ఫిగర్ చేశాడో అవి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూడు గైస్ ఫస్ట్ బ్యాక్ అండ్ ఎప్పుడైతే డేటా వచ్చిందో అంటే మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి ఫామ్లో ఏదైతే డేటా సబ్మిట్ చేసామో ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బ్యాక్ ఎండ్ సర్వర్ అనమాట. బ్యాక్ ఎండ్ సర్వర్ ఇది బ్రౌజర్. యాక్చువల్గా బ్రౌజర్ ఇక్కడ డేటాబేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ డేటాబేస్ ఉంటుంది. ఇది డిబి. ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. అంటే సెక్యూరిటీ పర్పస్ మీద వీడి క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ వీడికి అసలు వీడికి రైట్ ఉందా లేదా లైక్ వీడికి ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది ఇక్కడ ఫస్ట్ జరిగే స్టెప్ ఏంటంటే సెకండ్ ఇందులో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ వెరిఫై చేస్తుంది. బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ సర్వీస్ నవ్ ఆస్క్స్ ఈజ్ రాహుల్ అలౌడ్ టు క్రియేట్ ఇన్సిడెంట్. అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ అడుగుతుంది డేటా ఎప్పుడైతే వీడు సబ్మిట్ చేశాడో రాహుల్ ఈ ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఉందా అనేది వెరిఫై చేస్తుంది అనమాట సర్వర్. ఇఫ్ yes కంటిన్యూ. ఓకే నో స్టాప్స్ ఇమీడియట్లీ. అంటే ఆ డేటాని డిబిలో స్టోర్ చేయదు. ఆ డేటాని డిబిలో స్టోర్ చేయదు ఇంకా. అంటే ఇక్కడ ఎప్పుడైతే రైట్ ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది వెరిఫై చేస్తుంది వాడు వ్యాలిడ్ యూజరా కాదా, వాడు ఇన్సిడెంట్ క్రియేట్ చేయగలరా లేదా, వాడికి పర్మిషన్స్ ఉన్నాయా లేవని వెరిఫై చేసిన తర్వాత అప్పుడు ఓకే అంటే డేటాబేస్లో డేటాని స్టోర్ చేస్తుంది. ఏ డేటా ఏదైతే ఎంప్లాయీ ఎంటర్ చేశాడో ఫామ్లో ఆ డేటాని. ఓకే అప్పుడు స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే 1 second guys. ఒక 10
10-15 minutes వెయిట్ చేయండి, ఎందుకంటే ఫ్లో అంతా అయిపోతుంది మనకు ఒక రైట్. స్టాప్స్ ఇఫ్ నో స్టాప్స్ ఇమీడియట్లీ. వై? టు ప్రొటెక్ట్ కంపెనీస్ డేటా. అసలు వీడు వ్యాలిడ్ యూజరా కాదా, వీడికి పర్మిషన్స్ ఉన్నాయో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి వెరిఫై చేస్తుంది ఎవరు? సర్వర్. ఇక్కడ వెరిఫై చేస్తుంది అనమాట. వెరిఫై యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. దీన్ని ఆల్రెడీ వీళ్ళు డెవలపరు లోపల కాన్ఫిగర్ చేస్తున్నాడు. ఓకే, ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ షుడ్ క్రియేట్ ఆర్ అప్డేట్ రికార్డ్స్ అనమాట. ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే. ఓకే రైట్. ఇప్పుడు ఒకవేళ కూడా ఆథరైజ్డ్ అనుకోండి, వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం నెక్స్ట్ మూవ్ అవ్వచ్చు. ప్లాట్ఫామ్ అంటే దీనికోసం ప్లాట్ఫామ్ ఫీచర్ ఇంటర్నల్గా వర్క్ అయిన ప్లాట్ఫామ్ ఫీచర్ ఏంటి అనేది కూడా రైట్. ACL ఇది ప్లాట్ఫామ్ ఫీచర్. ACL అనేది యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. దాని యొక్క సర్వీస్ సెక్యూరిటీ సర్వీస్ అనమాట. ప్లాట్ఫామ్ సర్వీస్ అంటే ఈ సెక్యూరిటీ సర్వీసెస్ దీనికి పవర్స్ ఇచ్చేది యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంది గైస్? నౌ సర్వీస్ నౌ నోస్ రాహుల్ హ్యాస్ పర్మిషన్స్. రాహుల్ అనేది రైట్ ఈ ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఉంది. రైట్, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇట్ కెన్ సేఫ్లీ క్రియేట్ ద ఇన్సిడెంట్. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్సిడెంట్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్, the service now knows Rahul has permission, it can safely create the incident. ఎప్పుడైతే ఇన్సిడెంట్ క్రియేట్ అయింది ఎప్పుడంటే డేటాబేస్ క్రియేట్ ద ఇన్సిడెంట్. డీబీలో ఎప్పుడైతే డేటా క్రియేట్ అయిందో ఇప్పుడు ఇన్సిడెంట్ అనేది క్రియేట్ అవుతుంది అని మీనింగ్ అనమాట. సర్వీస్ నౌ క్రియేట్ ద న్యూ ఇన్సిడెంట్ అంటే ఇక్కడ క్రియేట్ అయింది అనమాట. ఓకే, ద ఇన్సిడెంట్ నెంబర్ ఇక్కడ ఈ నెంబర్తో ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. ఈ నెంబర్ తోటి ఇన్సిడెంట్ అనేది స్టోర్ అవుతుంది. ఇట్ స్టోర్స్ కాలర్ అంటే ఎవడైతే ఎంప్లాయీ ఉన్నాడో, ఎవడైతే ఇష్యూ రైజ్ చేశాడో వాడు, కేటగిరీ ఏంటి, ప్రయారిటీ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, స్టేటస్ ఏంటి. స్టేటస్ న్యూ కదా, ఇప్పుడే కదా వచ్చింది ఇన్సిడెంట్ న్యూ అనమాట. ఓకే, అదంతా కూడా డేటాబేస్ లో ఆ డేటాబేస్ లో డేటా అనేది స్టోర్ అయ్యింది అని మీనింగ్ అనమాట. ఓకే రైట్. ఇక్కడ చూడండి గైస్, వితౌట్ సేవింగ్ రికార్డ్. ఒకవేళ సేవ్ అవ్వలేదు అనుకోండి, ఈ డేటా అనేది వీడు ఎంటర్ చేసిన డేటా సేవ్ అవ్వలేదు డేటాబేస్, ఎందుకు సేవ్ చేయాలి అనేది క్వశ్చన్. దెర్ ఈస్ నథింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్ టు ప్రాసెస్. అంటే అసలు డేటానా లేకపోతే ఏం చేస్తాము? ముందు డేటాను కలెక్ట్ చేసి డేటాబేస్లో స్టోర్ చేస్తే ఇప్పుడు ఇష్యూ ఏంటి, అది ఎవరికి అసైన్ చేయాలి, ఆటోమేషన్ ఏం జరగాలి, ఇదంతా కూడా డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ దట్ ఫాలోస్ డిపెండ్స్ ఆన్ దిస్ ఇన్సిడెంట్ రికార్డు ఎగ్జిస్టింగ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగాలి అనేది ఈ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ప్లాట్ఫామ్ ఫీచర్ ఏంటి? ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ అంటే ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది అనమాట డేటాబేస్ లో. టేబుల్లో ఏముంటున్నాయి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. టేబుల్ ఏముంటాయి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఆ టేబుల్లో మనకి అంటే ఆ డేటాబేస్ లో, ఆ డేటాబేస్ ఎవరిది? సర్వీస్ నో వాడిదే. ఓకే, అందులో మనం ఏదైతే రిక్వెస్ట్ రైజ్ చేసామో ఆ డేటా ఇప్పుడు డేటాబేస్ లోకి వెళ్ళి ఒక టేబుల్ ఫామ్ లో క్రియేట్ అయింది. టేబుల్ ఏముంటాయి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి అనమాట. రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఓకే రైట్, దాన్ని ఇన్సిడెంట్ టేబుల్ అన్నాం. దీన్ని ఫామ్ క్రియేట్ చేసినప్పుడు ఏమన్నాం? ఇన్సిడెంట్ ఫామ్ అన్నాం. దీన్ని ఇన్సిడెంట్ టేబుల్ అంటాడు. టేబుల్ క్రియేట్ అయింది అనమాట. ఇక్కడ టేబుల్ క్రియేట్ అయింది. ఓకే, ప్లాట్ఫామ్ సర్వీస్ ఏంటి? ఈ టేబుల్ అంటే దీనికి డేటాబేస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఫీచర్. దానికి ఇంటర్నల్ గా సపోర్ట్ చేసే సర్వీస్ ఏంటి? డేటాబేస్ సర్వీస్ అనమాట. డేటాబేస్ సర్వీస్. ఓకే రైట్. నెక్స్ట్ గైస్, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఆటోమేషన్స్ అంటే డేటా మొత్తం కూడా డేటాబేస్ లో ఉందన్నమాట. వాడు సబ్మిట్ చేసింది. నౌ దట్ ఇన్సిడెంట్ ఎగ్జిస్ట్స్. ఓకే, సర్వర్ సైడ్ బిజినెస్ లాజిక్ కెన్ ఎగ్జిక్యూట్ బిజినెస్ రూల్. రైట్, నౌ సర్వీస్ నౌ చెక్స్ ఏంటి? డస్ దిస్ ఇన్సిడెంట్ మ్యాచ్ ఎనీ బిజినెస్ రూల్స్. అంటే ఏం లేదు, ఆటోమేటిక్ గా ఇఫ్ ప్రయారిటీ హై అనుకోండి, దెన్ ఆటోమేటిక్ గా ఇది అసైన్మెంట్ ఏ గ్రూప్ కి అసైన్ చేస్తుంది అంటే డెస్క్టాప్ గ్రూప్ కి, డెస్క్టాప్ సపోర్ట్ గ్రూప్ కి అసైన్ చేస్తుంది. మనం ఏం మెన్షన్ చేయాల్సిన పనిలా, బేస్డ్ ఆన్ ప్రయారిటీ. ఆల్రెడీ గ్రూప్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాడు కదా ఇంతకుముందు అడ్మిన్. బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఈ బిజినెస్ రూల్స్ అనే లాజిక్ ఏం చేస్తుందంటే ఈ డేటాని తీసుకొని, ఆ డేటా ఆల్రెడీ టేబుల్లో ప్రయారిటీ ఉంది కదా హై, ఆ ప్రయారిటీ హై అని తీసుకుని ఆటోమేటిక్ గా ఇక్కడ ఆటోమేషన్ రైట్ పర్ఫామ్ చేస్తుంది. ఏంటది? గ్రూప్ని, ఆ కన్సర్న్ గ్రూపు లేదా డిపార్ట్మెంట్ దేనికి అసైన్ చేయాలని ఆటోమేటిక్ అసైన్ చేస్తుంది అనమాట. మనం ఏం చేయాల్సిన పనిలే, ఇక్కడ ఆటోమేషన్ వర్క్ అవుతుంది. ఇది ఆటోమేషన్ ఒక పార్ట్ అనమాట. రైట్, అంటే ఆ గ్రూప్ని మనం అంటే మాన్యువల్గా ఎవరికి అసైన్ చేయాలో చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఆ గ్రూప్కి అనేది అసైన్ అవుతుంది అనమాట. ఇది ఒక స్టెప్ ఆటోమేషన్ జరిగింది. ఓకే, దీనికోసమే కదా మనం సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్
అసైన్మెంట్ గ్రూప్ ఈజ్ ఫిల్డ్ ఆటోమేటికల్లీ. చూడండి, అంటే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుందని. నో బడి సెలెక్ట్ ఇట్ మాన్యువల్లీ. ఎవరు సెలెక్ట్ చేయాల్సిన పని లేదు, ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది అనమాట. అదే ఆటోమేషన్. వై? బిజినెస్ రూల్స్ మేక్ ఆటోమేటిక్ బిజినెస్ డెసిషన్స్. బిజినెస్ రూల్స్ అనే ఈ ప్లాట్ఫామ్ ఫీచర్ ఆటోమేటిక్గా డెసిషన్స్ తీసుకుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్లాయీస్ డిసైడింగ్ ఎవ్రీ టైమ్, ద సిస్టమ్ ఫాలోస్ ద కంపెనీ రూల్స్ కన్సిస్టెంట్లీ. అంటే ఈ ఈ ఏదైతే డిపార్ట్మెంట్ లేదంటే గ్రూప్ని ఎంప్లాయీ డిసైడ్ చేయాల్సిన పర్లేదు, ఆటోమేటిక్ లోపల సిస్టమ్ ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తుంది అనమాట ఆ ప్రయారిటీ బేస్ మీద. ఇక్కడ వర్క్ అయ్యే ప్లాట్ఫామ్ ఫీచర్ బిజినెస్ రూల్, దాని యొక్క సర్వీస్ బిహైండ్ దీనికి సప్లై అంటే పవర్ స్విచ్ సర్వీస్ స్క్రిప్టింగ్ సర్వీస్ అనమాట. ఓకే రైట్ గైస్, పేషెన్సీ ఉండాలి. రైట్, నాకుంది మీకుంది, ఇద్దరికి ఉంటేనే అల్టిమేట్గా మనకి ఈ రిజల్ట్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే నెక్స్ట్, ద ఇన్సిడెంట్ నౌ కంటైన్స్ ద కరెక్ట్ అసైన్మెంట్ గ్రూప్ అసైన్ అయింది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఫ్లో డిజైనర్ ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు కెన్ కంటిన్యూ ద ప్రాసెస్. రిమైనింగ్ ఏదైతే ప్రాసెస్లు ఉన్నాయో వాటిని ఆటోమేట్ చేయడానికి ఫ్లో డిజైనర్ అని ఇంకో కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఇక్కడ బిజినెస్ రూల్ అనేది ఒకదాన్ని ఆటోమేట్ చేస్తే ఏంటి ఆటోమేట్ చేస్తుంది? బేస్డ్ ఆన్ ప్రయారిటీ. రైట్, ఆ గ్రూప్ని అసైన్ చేసింది బేస్డ్ ఆన్ ప్రయారిటీ, ఆటోమేటిక్గా చేసింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగతా ఆటోమేషన్స్ జరిగాయి అన్నీ కూడా ఎవరు చేస్తారు? ఫ్లో డిజైనర్ చేస్తుంది. ఫ్లో డిజైనర్ రిమైనింగ్ ఆటోమేషన్స్ అన్నిటిని కూడా పర్ఫామ్ చేసేది ఫ్లో డిజైనర్. ఏముంటాయి రిమైనింగ్ ఆటోమేషన్స్ అనేది చూద్దాం. ఓకే రైట్, ఇక్కడ వన్ సెకండ్. బిజినెస్ రూల్ అనేది ఓన్లీ డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే ఏ టీంకి అసైన్ చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఫ్లో డిజైనర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే డిసైడ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఎగ్జిక్యూషన్, ఆ నెక్స్ట్ స్టెప్స్ ఏం జరగాలి అనేది ఫ్లో డిజైనర్ అనేది థింగ్స్ అన్నిటి ఆటోమేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్లో డిజైనర్ రన్స్ నౌ. డెసిషన్ ఈజ్ ఆల్రెడీ మేడ్. అసైన్మెంట్ గ్రూప్ డెస్క్టాప్ సపోర్టు ఆల్రెడీ ఇంతకుముందు బిజినెస్ రూల్స్ చూసాం. ద ఫ్లో డిజైనర్ ఆస్క్స్ నౌ వాట్ యాక్షన్ షుడ్ ఐ పర్ఫార్మ్. ఏం యాక్షన్స్ జరగాలి? ఓకే, నువ్వు పలాని రైట్ డెస్క్టాప్ ఇంజనీర్కి నువ్వు టాస్క్ అసైన్ అయ్యింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వేటి నన్ను ఆటోమేట్ చేయమంటావు అనేది ఈ ఫ్లో డిజైనర్ అనేది యాక్షన్లోకి దిగుతుంది అన్నమాట. ఇప్పుడు ఆటోమేట్ చేయడానికి రిమైనింగ్ ఏముంటాయి గైస్ ఆటోమేషన్స్? ఆటోమేటిక్గా నోటిఫికేషన్ సెండ్ చేయాలి, ఆ తర్వాత ఎస్ఎల్ఏ స్టార్ట్ చేయాలి. అది ఎవరు చేస్తారు? ఫ్లో డిజైనరే చేస్తుంది. ఓకే ఇప్పుడు గైస్ ఇక్కడ ఎప్పుడైతే మనకి అసైన్ అయిపోయిందో ఆ తర్వాత ఈమెయిల్ సెండ్ చేయాలి. సెండ్ ఈమెయిల్, ఎస్ఎల్ఏ స్టార్ట్స్. సంథింగ్ ఏదైనా టాస్క్ రెడ్ చేస్తుంది, ఆ స్టేటస్ ని కూడా అప్డేట్ చేస్తుంది. స్టేటస్ అప్డేట్ ఏంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఇంతకుముందు ఓపెన్ లో ఉంది కదా, ఇప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ కూడా ఇది అప్డేట్ చేస్తుంది. అంటే థింగ్స్ ని అన్నిటిని కూడా ఆటోమేట్ చేస్తుంది. ఎవరు? ఫ్లో డిజైనర్. ఎప్పుడు? బిజినెస్ రూల్ ఎప్పుడైతే పలానా డిపార్ట్మెంట్కి ఈ టాస్క్ వెళ్తుందని డిసైడ్ చేసిన తర్వాత ఆ తర్వాత జరిగే ఆటోమేషన్స్ అన్నిటిని కూడా ఫ్లో డిజైనర్ చేస్తుంది. ద ఫ్లో డిజైనర్ డస్ నాట్ డిసైడ్ విచ్ గ్రూప్ షుడ్ గెట్ ఇన్సిడెంట్. అంటే ఏ గ్రూప్ కి ఆ ఇన్సిడెంట్ అసైన్ అవ్వాలనేది ఫ్లో డిజైనర్ కాదు డిసైడ్ చేసేది, బిజినెస్ రూల్. ఆ తర్వాత జరిగే అన్ని మనకి ఏదైతే ఆటోమేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫ్లో డిజైనర్ అనే ప్లాట్ఫామ్ ఫీచర్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఫ్లో డిజైనర్ అనే ప్లాట్ఫామ్ ఫీచర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఓకే రైట్, ఒక్క 10 minutes గైస్ ఉన్నారని అనుకుంటున్నా. అందరూ ఎవరికైతే సీరియస్గా నేర్చుకోవాలనుకుంటారో అందరూ ఉంటారు. ఓకే, ఎగ్జిట్ అయినా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్, అది అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూడలేదు అనమాట అంతే. ఓకే రైట్, ఓకే సింప్లీ వన్ సెకండ్. సింప్లీ పర్ఫార్మ్స్ ద కాన్ఫిగర్డ్ వర్క్ ఫ్లో. ఫ్లో డిజైనర్ ఇస్ నాట్ మేకింగ్ డెసిషన్స్ అంటే ఏంటి? ఏ గ్రూప్కి వెళ్ళాలి అనేది వీడేం డిసైడ్ చేయట్లా. ఆ ఇన్సిడెంట్ అది చేసిన బిజినెస్ రూల్ డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ డిసైడెడ్ ద అసైన్మెంట్ గ్రూప్ బిజినెస్ రూల్. ద ఫ్లో డిజైనర్ సింప్లీ ఎగ్జిక్యూట్ ద కాన్ఫిగర్డ్ రైట్ బిజినెస్ ప్రాసెస్ అనమాట. ఏమైతే రిమైనింగ్ జరగాలో అవన్నిటిని కూడా
ఈ ఫ్లో డిజైనర్ అనేది హ్యాండిల్ చేస్తుంది అనేది మీనింగ్ అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వై అంటే బిజినెస్, రైట్, బికాస్ సెకండ్ because every incident should follow the same business process. Okay, platform feature ఇక్కడ flow designer, platform service, workflow service అన్నమాట, workflow service. Okay, once again, right. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏం జరుగుతున్నాయి. నౌ ద ఇంజనీర్ హ్యాస్ బీన్ అసైన్డ్. ఓకే, ద సిస్టమ్ ఇన్ఫార్మ్స్ ద ఎవ్రీవన్, రైట్. నోటిఫికేషన్స్ సెండ్ emails, service send notifications, Rahul receives notifications, your incident has been created, and engineer receives a new incident has been assigned to you, and engineer కూడా ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. ఓకే, నీకు కొత్తగా ఒక ఇన్సిడెంట్ అనేది అసైన్ అయింది చూసుకోమని. మేనేజర్ రిసీవ్స్ హై ప్రయారిటీ ఇన్సిడెంట్ క్రియేటెడ్, మేనేజర్ కూడా ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, హై ప్రయారిటీ ఇన్సిడెంట్ అనేది క్రియేట్ అయింది అనేది ఒక కన్ఫర్మేషన్, వాడికి కన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఎందుకు వెళ్ళాలి అంటే ఎవ్రీ వన్ ఇమీడియట్లీ నోస్ వాట్ హ్యాపెండ్, నో మాన్యువల్ ఈమెయిల్స్, నో ఫోన్ కాల్స్ ఆర్ నీడెడ్. ఇక్కడ ఆటోమేషన్స్ ఎప్పుడైతే గ్రూప్ ఎస్ఎన్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఈ ఫ్లో డిజైనర్ అనేది థింగ్స్, రైట్, ఈమెయిల్స్ని అంటే నోటిఫికేషన్స్ని సెండ్ చేస్తుంది. దీన్ని పర్ఫామ్ చేసేది ఎవరు అంటే ప్లాట్ఫామ్ ఫీచర్ నోటిఫికేషన్స్, ప్లాట్ఫామ్ సర్వీస్ నోటిఫికేషన్ సర్వీస్ అనమాట, నోటిఫికేషన్ సర్వీస్. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్, నౌ ద బిజినెస్ కమిట్మెంట్ మస్ట్ బి ట్రాక్. అంటే ఏం జరుగుతుంది అసలు, టికెట్ ఎవరికి వేస్తానేది, రైట్, టైమర్ స్టార్ట్ అయింది కదా, మరి వాడు విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నాడా లేదా, రైట్, అంటే ఆ టైమర్ అనేది స్టార్ట్ అవ్వాలి. రిమెంబర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, రిజాల్వ్ బిజినెస్ రిక్వైర్మెంట్. మనం ఫస్ట్లో అనుకున్నాం చూసావా, విత్ ఇన్ టైంలో సాల్వ్ అవ్వాలని, అది బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. రిజాల్వ్ విత్ ఇన్ 2 hours. సర్వీస్ లో ఇమ్మీడియట్లీ స్టార్ట్ ఎస్ఎల్ఏ టైమర్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ లో వాడు ఇమ్మీడియట్ గా ఈ టైమర్ అనేది ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది, ఎవరు చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా. అందుకు మనం ఆటోమేషన్ ఇక్కడ జరుగుతుంది అనమాట. రైట్, క్రియేటెడ్ ఎప్పుడు ఎస్ఎల్ఏ స్టార్టెడ్, ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతుంది. మరి ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఎవరు టైమర్ అనేది ఎవరు మాన్యువల్ స్టార్ట్ చేసిన పని లేదు, ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫ్లో డిజైనరే ఈమెయిల్ సెండ్ చేయడం కానీ, లైక్ ఇక్కడ నోటిఫికేషన్ సెండ్ చేయడం కానీ, లేదంటే ఎస్ఎల్ఏ స్టార్ట్ చేయడం కానీ అంతా కూడా ఫ్లో డిజైనర్ చూసుకుంటుంది. సర్వీస్ నౌ చెక్స్ వెదర్ ద ఇన్సిడెంట్ ఈజ్ స్టిల్ ఓపెన్ లో ఉందా, ఎందుకంటే ఎస్ఎల్ఏ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది కాబట్టి ఓపెన్ లో ఉందా అని వెరిఫై చేసుకుంటుంది అనమాట. ఇఫ్ ఎక్సీడ్స్ ద టార్గెట్ ఎక్సీడ్ అయితే ఎస్ఎల్ఏ ఈజ్ బ్రేచ్, అంటే విత్ ఇన్ టైంలో సాల్వ్ చేయలేకపోయాడు ఇంజనీర్ అనేది. వై ద బిజినెస్ వాంట్స్ టు మెజర్ లైక్ వెదర్ సర్వీస్ కమిట్మెంట్స్ ఆర్ మెట్, అంటే మనం ఏదైతే అల్టిమేట్గా రైట్ కస్టమర్ లేదా ఎంప్లాయీకి టార్గెట్ టైం ఇచ్చామో ఆ టైంను మనం మెట్ అవుతున్నామా అంటే రైట్ విత్ ఇన్ టైంలో చేయగలుగుతున్నామా లేదనేది వెరిఫై చేస్తాం. ద ప్లాట్ఫామ్ ఫీచర్ ఇక్కడ ఏంటి గైస్, ఎస్ఎల్ఏ సర్వీస్ అగ్రిమెంట్. ప్లాట్ఫామ్ సర్వీస్ వచ్చేసి ఎస్ఎల్ఏ సర్వీస్. నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, మేనేజర్ చూడు క్లీన్ ఆఫ్ ద అప్డేట్ ఇన్ఫర్మేషన్. రిపోర్ట్స్ అప్డేట్ అవ్వాలి. రిపోర్ట్స్ అప్డేట్, ద న్యూ ఇన్సిడెంట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద రిపోర్ట్స్. ఏదైతే న్యూ ఇన్సిడెంట్ క్రియేట్ అయిపోయిందో దాని యొక్క రిపోర్ట్ కూడా జనరేట్ అవ్వాలి. ఓకే, రైట్. బిఫోర్ ఓపెన్ ఇన్సిడెంట్ 120, ఇప్పుడు ఆఫ్టర్ కొత్తగా వచ్చింది రైట్ ఓపెన్ ఇన్సిడెంట్ 1 వచ్చింది కాబట్టి అది కూడా ఈ రిపోర్ట్స్ జనరేట్ జరగాలన్నమాట. రిపోర్ట్స్ ఆల్రెడీ ఎలా క్రియేట్ చేయాలి ఏంటది వాడు క్రియేట్ చేస్తాడు కదా ఎవరు అడ్మిన్, రైట్. వై మేనేజర్ నీడ్ కరెంట్ స్టాటిస్టిక్స్ టు అండర్స్టాండ్ వర్క్ లోడ్ అండ్ పర్ఫార్మెన్స్. ఎవరి ఎంప్లాయీకి వర్క్ లోడ్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇదంతా కూడా చెక్ చేసుకోవడానికి రైట్ ఏముంటుంది అంటే ఈ రిపోర్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిపోర్ట్స్ కోసం ప్లాట్ఫామ్ ఫీచర్ ఏంటంటే రిపోర్ట్స్ ప్లాట్ఫామ్ సర్వీస్ రిపోర్ట్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంది గైస్, డాష్ బోర్డ్స్. అంటే కలెక్షన్ ఆఫ్ రిపోర్ట్స్ మనకి డిస్ప్లే చేయడానికి డాష్ బోర్డ్ ఉంటుంది. నౌ డిస్ప్లే ద అప్డేటెడ్ రిపోర్ట్స్. డాష్ బోర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రిపోర్ట్ అనుకోండి, డాష్ బోర్డ్ అంటే ఇలా కలెక్షన్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. ఇలా కలెక్షన్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి డాష్ బోర్డ్స్. సమ్మరైజ్డ్. ఓకే, డాష్ బోర్డు రెఫరెన్స్. ద ఐటీ మేనేజర్ ఓపెన్స్ ద డాష్ బోర్డ్ ఇమ్మీడియట్లీ ద లేటెస్ట్ కీ పర్ఫార్మ్ ఇండికేటర్స్ ఆర్ విజిబుల్. అసలు ఏం జరుగుతుంది ఏంటనే మొత్తం కూడా రైట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటే వాటిని వెరిఫై చేసుకుంటారు అనమాట. ఓపెన్ ఇన్సిడెంట్స్, హై ప్రయారిటీ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి, ఎస్ఎల్ఏ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రిజల్యూషన్ రైట్ రిజల్యూషన్ రేట్ ఎలా ఉంది,
Why? Managers should always have a real-time view of IT operations. The platform feature dashboard, platform service, report service. Next step ఏంటంటే the engineer can now begin work. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు. ఇందాక అసైన్ కదా, ఇవి ఆటోమేషన్ జరుగుతున్నాయి. రైట్, అంటే మన ఫ్లో డిజైనర్ ఏం చేయాలో అదంతా చేస్తుంది. ఇప్పుడు మన రైట్ ఏదైతే వర్క్ ఇంజనీర్ స్టార్ట్ చేయాలో స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఆడిట్ హిస్టరీ, రికార్డ్స్, ఎవ్రీథింగ్, అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా అనేది ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా బ్రౌజర్లో విజిట్ చేసాం అనుకోండి, మన బ్రౌజర్ హిస్టరీ రికార్డ్ చేస్తుందిగా, ఏమేమి విజిట్ చేసాం. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఆడిట్ హిస్టరీ, ఎవ్రీ యాక్షన్ ఈజ్ రికార్డెడ్, హూ క్రియేటెడ్ ద ఇన్సిడెంట్, వెన్ ఇట్ వాజ్ క్రియేటెడ్, హూ చేంజ్డ్ ద స్టేటస్ అండ్ ద వాల్యూ చేంజ్డ్, ఎవ్రీథింగ్ మొత్తం కూడా హిస్టరీ మెయింటైన్ అవుతుంది. వై? ద కంప్లైన్స్ అండ్ ట్రబుల్ షూట్ అండ్ కంప్లీట్ ట్రేసబిలిటీ, నథింగ్ ఈజ్ లాస్ట్, అంటే మొత్తం కూడా ఉంటుంది ఏం జరుగుతుందో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నేను అప్డేట్ అలా చేశాడు, సార్ నేను చేయలేదంటే కుదరదు, ఎందుకంటే నేను ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది ఆడిట్ హిస్టరీలో. ఓకే, పర్ఫార్మెన్స్ సర్వీస్, ప్లాట్ఫామ్ సర్వీస్ ఏంటంటే ఆడిట్ హిస్టరీ. ఓకే రైట్, ఇప్పుడు ప్లాట్ఫామ్ సర్వీస్ ఆడిట్ సర్వీస్. నెక్స్ట్ స్టెప్ గైస్ అయిపోవచ్చింది. ఇంకా ఇంజనీర్ నౌ హ్యాస్ ఎ కంప్లీట్ ఇన్సిడెంట్ వర్క్ ఆన్. ఓకే, కంప్లీట్ చేసాడు. ద ఇంజనీర్ స్టార్ట్స్ వర్కింగ్, ద ఇంజనీర్ రిసీవ్స్ ద నోటిఫికేషన్స్, ఓపెన్స్ ద అసైన్డ్ టికెట్, ఎవరు కాల్ ఎవరు, ప్రయారిటీ ఎవరు, కేటగిరీ ఏంది, డిస్క్రిప్షన్ ఏంది, అసైన్మెంట్ గ్రూప్ ఏంది, మొత్తం కూడా కంప్లీట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ నీడ్స్ టు బి ఫిక్స్డ్. రైట్, ఈ విజిట్ ద రాహుల్, చెక్స్ ద ల్యాప్టాప్, ఫైండ్స్ ద SSD failed, replaces the SSD, అంటే ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని సాల్వ్ చేసే ల్యాప్టాప్ స్టార్ట్స్ వర్కింగ్. ఈ రిటర్న్స్ టు ద సర్వీస్ నౌ, మళ్ళీ సర్వీస్ నౌకి వెళ్తున్నాడు, అంటే ఇష్యూ సర్వీస్ నౌకి వెళ్తాడు అనమాట. వీడు చేసి అప్డేట్ చేయాలి. ఏం అప్డేట్ చేయాలి? స్టేటస్ అప్డేట్ చేయాలి వీడు, ఎందుకంటే వీడే కదా సాల్వ్ చేసింది. ఇంతకుముందు ఓపెన్ లో వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉంది, దాన్ని రిజాల్వ్డ్ అని అప్డేట్ చేయాలి. ఎక్కడ? పోర్టల్లో, అంటే సర్వీస్ ప్లాట్ఫామ్ లో. ద రిజల్యూషన్ నోట్స్, SSD రీప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అనేది కొంత నోట్స్ కూడా రాస్తున్నాడు అనమాట వీడు. దెన్ హీ క్లిక్ ద సేవ్. అగైన్ ఏం జరుగుతాయి, కొన్ని థింగ్స్ అప్డేట్ అవ్వాలి. అవి కూడా ఇక్కడ ఏమైతే వీడు రైట్ ఇక్కడ స్టేటస్ అప్డేట్స్ కంప్లీట్ అయింది అన్నాడు, ఇప్పుడు కొన్ని థింగ్స్ అనేవి ఆటోమేటిక్ ప్రాసెస్ మళ్ళీ జరగాలి, ఆటోమేషన్ జరగాలి. అగైన్ ద రిక్వెస్ట్ ఈజ్ సెంట్ టు ద సర్వీస్ నౌ సర్వర్, అంటే వీడు అప్డేట్ చేస్తే నా వర్క్ కంప్లీట్ అయింది అని చెప్పేసి అప్డేట్ చేస్తే ఇంకొక రిక్వెస్ట్ వస్తుంది సర్వీస్ నౌ సర్వర్ కి. అదేంటి? సర్వీస్ నౌ ఆటోమేట్స్ అగైన్ ఏంటిది? ద మూమెంట్ ఇంజనీర్ క్లిక్స్ ద సేవ్, అంటే వీడు ఏదైతే స్టేటస్ క్లోజ్డ్ టికెట్ అని చెప్పేసి ఇచ్చాడో, బటన్ క్లిక్ చేస్తాడో, ద సర్వీస్ నౌ స్టార్ట్స్ అనదర్ రౌండ్ ఆఫ్ ఆటోమేషన్. రైట్, ఏంటి ఆ ఆటోమేషన్ లో కొన్ని థింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా రైట్. బిజినెస్ రూల్ అప్డేట్స్ ఎనీ రిక్వైర్డ్ ఫీల్డ్ బేస్డ్ ఆన్ న్యూ స్టేటస్. బిజినెస్ రూల్ ఏం జరుగుతుందంటే వీడియో ఏదైతే అప్డేట్ చేస్తారో దానికి సంబంధించిన కొన్ని ఫీల్డ్స్ అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. ఫ్లో డిజైనర్ కంటిన్యూ ద రిమైనింగ్ ఫ్లో రిజాల్వ్డ్, నోటిఫై ద రాహుల్, రిజాల్వ్ అయినప్పుడు ఎంప్లాయీకి నోటిఫికేషన్ వెళ్ళాలి. వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్, క్లోజ్డ్ ఇన్సిడెంట్. రైట్, నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్స్ అనేవి ఆటోమేషన్స్ అనమాట. ఆల్రెడీ చూసాం కదా, ఇక్కడ కూడా ఆటోమేటిక్ జరుగుతాయి. నోటిఫికేషన్స్ అనేవి రాహుల్ తీసుకుంటూ యువర్ ల్యాప్టాప్ ఇష్యూ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్. SLA కూడా స్టాప్స్. ఇంతకుముందు టైమర్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు స్టాప్ అవుతుంది. వాడు ఎప్పుడైతే రిపోర్ట్ చేశాడో అప్పుడు స్టాప్ అవుతుంది అనమాట టైమర్. అప్పటి వరకు కౌంట్ లో ఉందన్నమాట. క్యాల్కులేట్స్ టోటల్ రిజల్యూషన్ టైమ్, SLA మెట్ ఆర్ బ్రీచ్డ్. ఓకే రైట్, ఇది అండ్ గైస్ రిపోర్ట్స్ కూడా అప్డేట్ అవుతుంది కదా. ఓపెన్ ఇన్సిడెంట్ కౌంట్, రైట్, ఇన్సిడెంట్ కౌంట్ డిక్రీజ్ అవుతుందా లేదా, ఎందుకంటే ఒకటి సాల్వ్ అయిపోయింది. రిజల్యూషన్ ఇన్సిడెంట్ కౌంట్ ఇంక్రీజెస్, అంటే రిజాల్వ్డ్ ఇన్సిడెంట్, రిజాల్వ్ అయింది కదా ఇన్సిడెంట్, ఆ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే క్లోజ్ చేసింది ఒకటి డిగ్రీ, అంటే ఓపెన్ చేసింది ఒకటి డిక్రీజ్ అయితే రిజాల్వ్ చేసింది ఒకటి డిక్రీజ్ అవుతుంది అన్నమాట. డాష్ బోర్డ్స్, మేనేజర్స్ ఇమీడియట్లీ సీ ద అప్డేట్స్. డాష్ బోర్డ్ కూడా ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. ఆడిట్ హిస్టరీ కూడా ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. స్టోర్స్ ఎవ్రీ ఫైనల్ చేంజ్. బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. రాహుల్ కన్ఫర్మ్స్ ద ల్యాప్టాప్ ఇస్ వర్కింగ్. ద ఇన్సిడెంట్ ఇస్ క్లోజ్డ్. The business requirement has been achieved. The business process has been completed successfully. చూడండి, రైట్, రాహుల్ కన్ఫర్మ్స్ ద ల్యాప్టాప్ ఇస్ వర్కింగ్. ద ఇన్సిడెంట్ క్లోజ్డ్. ద బిజినెస్ రిక్వైర్మెంట్ హ్యాస్ బీన్ అచీవ్డ్. బిజినెస్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ద సర్వీస్ నౌ ఆటోమేటెడ్ ద ఎంటైర్ జర్నీ ఫ్రమ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ టు ద ప్రాబ్లమ్ రిజాల్వ్డ్. ఇదన్నమాట మన త్రూఅవుట్ జర్నీలో ఎంప్లాయీ అండ్ అడ్మిన్, డెవలపరు, లైక్ తర్వాత ఈ
ఇంజనీర్ ఎవరు ఉన్నాడో, అసలు ఏం జరుగుతుంది ఎంటైర్ ఫ్లో అనేది, దీంతో మనకి ఒక ఐడియా వచ్చి ఉండాలి. అసలు ఏం జరుగుతుంది అనేది, ఇక్కడ ఏం జరుగుతుందనే ఒక ఐడియా వచ్చిందా రాలేదా? ఎవరెవరు ఉన్నారు? ఓపిక లేని వాళ్ళు వెళ్తారు, ఓపిక ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, రైట్. ఐడియా వచ్చిందా రాలేదా? ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇప్పుడు గైస్ ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ఇప్పుడు మనకి సర్వీస్ అనేది ఏం జరుగుతుంది, లోపల ప్లాట్ఫామ్ ఏం జరుగుతుంది, అడ్మిన్ ఏం చేస్తాడు, డెవలపర్ ఏం చేస్తాడు, అసలు ఆటోమేషన్స్ ఏం జరుగుతున్నాయి, ఇంటర్నల్గా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎవరి ఫీచర్ని అడ్మిన్ ఎలా యూజ్ చేసుకుంటాడు, డెవలపర్ ఎలా యూజ్ చేసుకుంటాడు, ఇవన్నీ కూడా ఏ టు జెడ్ మనకి ఒక ఐడియా అనేది వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఎనీ డౌట్స్? నా క్లాసు లెందీగా ఉంటుంది. నా క్లాస్ ఎప్పుడు కూడా ఏదో 40 మినిట్స్ 45 మినిట్స్లో ఎండ్ అవ్వదు, లెందీగా ఉంటుంది. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ మనకి ఏం జరుగుతుందో తెలియాలి. తెలిస్తేనే సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేది, అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడే నువ్వు చదవగలవు, అప్పుడే నువ్వు ఇంటర్వ్యూ క్లియర్ చేయగలవు, అప్పుడే జాబ్ వస్తుంది. ఓకే, రైట్. ఏమైనా ఇష్యూస్ ఉంటే అడగొచ్చు. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు గైస్. లేవు కదా? ఉన్నాయా? శ్రీనివాస్, రాజు, ఇంకా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేవు కదా? ఓకే మరి, బాయ్, గుడ్ నైట్. ఒక ఐడియా వచ్చిందా లేదా? ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేస్తారా? ఎవరన్నా ఒక్కలైనా కన్ఫర్మ్ చేస్తారా? స్పీక్ అవుట్, ఒక్కలైనా మాట్లాడతారా? వచ్చింది సార్, ఐడియా వచ్చింది. రాజు, ఎలా ఉంది అసలు? ఏంది ఐడియా వచ్చింది? అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఇదే కదా త్రౌట్ కోర్సులో నేర్చుకునేది, ఇదే కదా, దీని గురించే కదా మనం నేర్చుకునేది. కోర్స్ అంతా 2.5 months లో నేర్చుకునేది ఇదే. రేపు నువ్వు 5 years 6 years పెట్టి రేపు వర్క్ చేయడానికి పోయినప్పుడు కూడా ఇదే కదా బేస్ అంతా కూడా. ఓకే, ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.